చెప్పాలంటే హోలీ వీక్ అని అంటారు. ఏ వీక్ అంటారు? హోలీ వీక్. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. దాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి దేవుని వాక్యంలోకి మనం అందరం వెళ్దాం. మరి ఈ సోమవారం దినమందున యేసుక్రీస్తు ప్రభు మరి దేవాలయాన్ని శుద్ధి చేయడం అంటే అక్కడున్న అంగడులన్నిటిని కూడా ప్రభు ఒకే ఒక్క పర్యాయం కోప్పడ్డాడు. ఎప్పుడు? ఆయన దేవాలయం దగ్గర వ్యాపారం చేస్తున్న వారిని బట్టి అక్కడ మనం సినిమాలో చూస్తాం కదా, యేసుక్రీస్తు ప్రభు సినిమాలు చూసినప్పుడు ఆయన బల్ల విసిరేసాడని. కానీ కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఆయన కోపం అక్కడ రూపగంట ఒక్క బల్లతోనే అక్కడున్న షాపులన్నీ కూడా పడిపోయినాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఒక పేరుంది. పాత నిబంధన గ్రంథంలో ఒక పేరుంది. ఏమనంటే ఆయన భయంకరుడు అని. చెప్పండి, ఎవరంట? ఆయన భయంకరుడు. ప్రేమించినంతసేపు ప్రేమిస్తాడు. ఇక కోపం వచ్చిందంటే ఆయనంత ఉగ్రుడు ఇంకెవరు ఉండరు. హల్లెలూయా. చెప్పండి బిగ్గర, హల్లెలూయా. ఇలా జ్ఞాపకం చేసుకుంటే సోమవారం దినమందున దేవాలయాన్ని శుద్ధి చేయడం అని జ్ఞాపకం చేస్తారు. రెండవది, మంగళవారం దినమందున ఒలివుల కొండపైన ప్రసంగం చేయటం మరియు హెచ్చరికలు తెలియపరచడం అని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తర్వాత బుధవారం దినమందున విశ్రాంతి లేదా యోధా ఇస్కరియోతు కుట్రబండిన రోజు. ఏ రోజు అంట? ఏ రోజు అది? ఎప్పుడు? శుక్రవారం, బుధవారం ఆలోచనలు చేస్తూ ఉంటారంట. తర్వాత గురువారం యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల పాదాలు కడిగిన ఒక ప్రత్యేక దినంగా, తర్వాత తెల్లారే తీసుకెళ్ళి సిలువేసిన రోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సిలువేశారు? నిన్న అందరూ కూడా బాగా తిరిగారు కదండి. దావీదు తనయా ఓ సన్నా, యూదుల రాజా ఓ సన్నా, ఓ సన్నా, ఓ సన్నా, ఓ సన్నా, ఏ సన్నా, ఓ సన్నా, ఓ సన్నా, ఓ సన్నా, ఏ సన్నా, దావీదు తనయా ఓ సన్నా. పడాలి. యూదుల దావీదు తనయా, ఎట్టబొగినోడే తీసుకెళ్ళి సిలువేశాడు. హల్లెలూయా. అప్పుడు దాకా జయము, సర్వోన్నతుడైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకు సమాధానం అని చెప్పి దావీదు కుమారునికి జయము జయము జయమని చెప్పి శుక్రవారం ఉదయానికి ఏం చేశారు? అన్నయ్య సిలువే అని చెప్పి కేకలేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. మీలో కూడా అందుకనే ఒక భక్తుడు అంటాడు, ఏమనంటే మనము ప్రతి విషయంలో కూడా ప్రభుని మాటి మాటికి సిలువేయుచున్నామంట. ఏం చేస్తున్నామంట? మాటి మాటికి సిలువేస్తున్నామంట. తప్పులు చేస్తున్నామంటే ప్రభు నన్ను క్షమించంటావు. తప్పు నువ్వు చేస్తున్నట్టు కాదు, ప్రభువుకు మరలా సిలువేస్తున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీన్ని మంచిగా హోలీ వీక్గా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మంచిది. మన ప్రసంగంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్కులు. మరి నేను చాలా తక్కువ సమయంలో ఎక్కువ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అందరూ కూడా వాక్యం పైన శ్రద్ధ ఉంచాలని తెలియపరుస్తాను. చూడండి, లేవి కాండము 23వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం మనతో ఇలా మాట్లాడుతూ ఉంది. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. హల్లెలూయా. చెప్పండి, రెండు చేతులు పైకే చెప్పండి ఒక్కమారి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా ఏమవ్వాలంట? కూడుకోవాలి. మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా సమయానుకూలంగా మీరు అందరూ వచ్చి ప్రభుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు మీరు అందరూ కూడా ఒక పరిశుద్ధ సంఘంగా కూడుకొని ప్రభుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అయితే కొద్ది నిమిషాలు నేను మీ అందరితో మాట్లాడదామన్న అంశం ఏంటని ఆలోచన చేస్తే, సంఘం ఎలా ఉండాలి? చెప్పండి అందరూ కూడా. సంఘం ఎలా ఉండాలి? ప్రతిదినము సేవకులు మీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. నాకన్నా మంచి అనుభవం కలిగిన సేవకులు ఎన్నో పర్యాయాలు సంఘం ఎట్లా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని ఎన్నో పర్యాయాలు తెలియపరిచారు. మరొకసారి మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో అందరితో మాట్లాడునుగాక. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరికన్నా కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఇబ్బందికరంగా అనిపించినా మీరు దయతో ఎవరు నన్ను ఏమనుకోద్దు. అనుకున్నా నా దాకా ఏమి రావులేండి. హల్లెలూయా, హల్లెలూయా. వింటే బాగుపడతావు, వినకపోతే చెడిపోతావు. మాట వినుట శ్రేష్టమని దేవుని వాక్యం చెప్తుంది. ఏమంటుందంట?
మాట వినుట శ్రేష్టమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా దేవుని వాక్యం పైన శ్రద్ధ ఉంచాలని ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాం. ఒక పాట పాడదామా? ఒక పాట పాడదామా? ఒక పాట పాడి మన వాక్య భాగంలోకి వెళ్దాం. తండ్రి మీకు వందనాలు. మరొకసారి నీ మాటల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు నాదుని పేరట వాక్య పరిచర్ను ప్రారంభిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. కూర్చుందాం, అందరూ కూడా కూర్చుందాం. చాలా సంతోషం మీరందరూ కలిసి ప్రభుని ఇలా స్తుతించడం, ఆరాధించడం. ఇక ఆలస్యం చేయకుండా నేను దేవుని వాక్యంలోనికి వెళ్ళి మిమ్మల్ని అందరూ కూడా ప్రభు వైపు త్రిప్పడానికి సిద్ధపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చదివిన లేఖన భాగం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు మొదటి దినమందున పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకొనవలెను. ఈ దిన ధ్యానాంశాన్ని మనం ఆలోచన చేస్తే సంఘము ఎలా ఉండాలి అనే మాటల చేత కొద్ది నిమిషాలు ప్రభువు మనతో మాట్లాడునుగాక. ఇక దయతో ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం పైన శ్రద్ధ ఉంచుతాం. సంఘం అంటే అసలు అర్థం ఏంటి చెప్పండి? దేన్ని సంఘం అంటారు? ఎవరిని సంఘం అంటారు చెప్పండి? ఏమండి, ఎవరిని సంఘం అంటారు? దేన్ని సంఘం అంటారు? అంటారు పరిశుద్ధులందరూ కూడా ఒక చోట చేర్చబడము, ఒక మందగా ఉంచబడము, అది దేవుని సంఘముగా పిలువబడుతుంది. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ఎలా ఉండాలి? కొద్ది నిమిషాలు మీ అందరికీ తెలిసిన మాటలే. నేనేం ఎక్కువ లోతైన విషయాలు మర్మాలు ఏం చెప్పను, కానీ మనం ఎప్పుడు ధ్యానం చేసే మాటలే. మరలా పరిశుద్ధాత్మ దేవుడు మరొక కోణంలో మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. మంచిది. మొదటి మాట జ్ఞాపకం చేసుకుందాం. సంఘము ఎలా ఉండాలని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం మనతో ఇలాగ మాట్లాడుతూ ఉంది. సంఘం ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్తాం, హల్లెలూయా. సంఘము మొట్టమొదటిగా ఎలా ఉండాలంట? అత్యాసక్తితో ప్రార్థన చేసేదై ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలంట? అత్యాసక్తితో ప్రార్థన చేసేదై ఉండాలి. ఎవరి నేటి దినాల్లో సంఘాల్లో ప్రార్థన కన్నా కూడా చాలా ఇతర కార్యక్రమాలు ఎక్కువ. ఏమండి, నేను డేవిడ్ తాతయ్య గారి గురించి మా తాతగారి దగ్గర ఉన్న ఒక మంచి సాక్ష్యం ఏంటంటే ఆయన ఒక ప్రార్థనాపరుడు. ఆమెను చెప్పండి ఒకసారి. ప్రార్థనాపరుడు. ప్రార్థన చేసేవాడు కాదు, ప్రార్థనాపరుడు. చెప్పండి, ఎవరంట? ప్రార్థన చేసేవాడు వాడు, ప్రార్థనాపరుడు వేరు. ప్రార్థన చేసేవాడు అంటే తండ్రి దేవా నీకు స్తోత్రం, నా కాత్రం అని ప్రార్థన ముగిచ్చేస్తాడు. ప్రార్థనాపరుడు వాక్యాన్ని ఎత్తిబట్టి, అంశాలను ఎత్తిబట్టి, ఏమండి అవసరతలను ఎత్తిబట్టి, సమస్తము దేవుని చెవులలో జొచ్చుకుపోవునట్లుగా ప్రార్థన చేసేవారు ప్రార్థనాపరులు. హల్లెలూయా. దానియేలు గురించి కూడా చెప్పబడుతుంది, అతడు ప్రార్థనాపరుడని. ఏమంటట? అతడు ప్రార్థనాపరుడని. ఈ దినమందున మనము కూడా ఏమండి అనేక మంది నోటన జనాంగంలో మన సంఘమును గురించి చెప్పాల్సిన మాట, పలాని సంఘం ప్రార్థనాపరుల సంఘం. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు ఏమండి సంఘం అయితే ఏం చేస్తుందంట? అత్యాసక్తితో ఏం చేస్తుందంట? ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక మాట, నాయనగారు కాబట్టి చొరవ తీసుకొని ఇప్పుడు నాన్నగారు ఓరక ఎక్కడికైనా తీసుకెళ్ళి పెట్టేశారు అనుకోండి, మీరు అందరూ ఏం చేయాలా? ఒబ్బా నిజం చెప్పండి, అమ్మో పాస్టర్ గారు వచ్చిన తర్వాత వద్దాం ఈ గోళ్ళని మనకెందుకు అని చెప్పి ఇంకో సంఘానికి వెళ్ళకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. హల్లెలూయా. మీరు అందరూ మంచోళ్ళు, చాలా సంతోషం. మీరు సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. కానీ కొన్ని సంఘాల్లో ఏం జరుగుతుందంటే పాస్టర్ గారు ఉంటేనే వస్తారు, పాస్టర్ గారు వాక్యం చెబితే రారు, పాస్టర్ గారు నడిపిస్తాను అంటే రారు. ఏమంటే ఇంకో ఏ కాడికి వాళ్ళకి పాస్టర్ గారే కావాలి. పాస్టర్ గారి మీద ఉన్న ఆత్మే పాస్టర్ గారి మీద ఉంటుంది. పాస్టర్ గారు ప్రకటించే వాక్యమే పాస్టర్ గారు కూడా ప్రకటిస్తుంది. పాస్టర్ గారు ఏ దేవుడిని ప్రకటిస్తున్నాడో పాస్టర్ గారు కూడా అదే దేవుడిని ప్రకటిస్తుంది. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ దినాల్లో ఏమంటే దైవ సేవకుడు చెరసాల్లో ఉంచబడితే మరి ఎంతమంది వెళ్ళిపోయారో తెలియదు, కానీ ఏమంటే కొంతమంది అయిన సంఘం మాత్రం ఏం చేస్తుందంటే తమ దైవజనుడు మరలా మన మధ్యకొచ్చి, వారి మధ్యలోనికి వచ్చి మరలా యేసుక్రీస్తుని ప్రభువుని గురించిన శ్రేష్టమైన మాటలను
మనలందరికీ వినిపించి మనల్ని బలపరచాలని ఆశతో ఏం చేస్తుందంట సంఘము ఏమండి ప్రార్థన చేయడం కాదు, అత్యాశక్తితో ప్రార్థన చేయడం మొదలుపెట్టిందట. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అత్యాశక్తి వేట్లో వస్తుంది. నేను అంటాను, ఆత్మీయ విషయంలో కన్నా లోకానుసారమైన విషయంలో చాలా అత్యాశక్తి వస్తూ ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే ఏమంటే ఎవరైనా గొడవలు ఆడుకుంటే మన సంబంధం లేకపోయినా ఎక్కి కనపడకపోయినా తొక్కి చూస్తూ ఉంటాం. వాటిలో ఉన్న ఆసక్తి దేవుని సన్నిధిలో మోకాలేసి ఒక 10 నిమిషాలు కాదు 2 నిమిషాలైనా ప్రార్థన చేయడానికి మనకు ఆసక్తి కనపరచబడదు. దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. మొదటిగా సంఘం ఎలా ఉండాలంటే ఆత్మలో అత్యాశక్తి కలిగి ప్రార్థన చేసేదై ఉండాలి. ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏం చేయాలంట? సంఘం ఎలా ఉండాలి? మొదటి మాట ప్రభు జ్ఞాపకం చేసినట్టుగా ప్రార్థన చేసేదై ఉండాలి. ప్రార్థన పరుల సంఘముగా మన సంఘం గురించి అనేక మంది నోటన సాక్ష్యం ఇచ్చినట్లు ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు. ఏమండి అక్కడ ఏం జరుగుతుందో, ఏమైపోతున్నాడో మా దైవజనుడు, ఏమండి తిండి పెడుతున్నారు లేదో కొడుతున్నారు ఎట్లుంటున్నారో అని సంఘమైతే ఏమండి అందరూ ఉపవసించుకొని ఏమండి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గొలుసు ప్రార్థనలో, అయ్యా మా సేవకుని రక్షించు నాయనా, మా దైవజనుని మరలా మా దగ్గరికి నడిపించు తండ్రి, మా సేవకుడు రావాలి ప్రభా, మరలా నీ మాటలు ధ్యానం చెయ్యాలి, మా సేవకుడు రావుటతోనే ఒక పరిపూర్ణమైన ప్రభువా మాలో సంతోషం కలగాలి తండ్రి, నడిపించండి ప్రభువా, నడిపించండి తండ్రి. అక్కడున్న వారందరూ కూడా ప్రభువా విడుదల పొందినట్లుగా, అక్కడున్న వారికి మా దైవజనుడు సువార్త ప్రకటించినట్లుగా నీ కృప చూపించండి ప్రభువా అని అత్యాశక్తితో సంఘము ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయగా ఏమైందంట చెప్పండి, ఏమైంది? చెరసాలు పునాదులు వణికి సంఖ్యలు బద్దలయ్యి పేతురు మరలా సంఘము మధ్యకు వచ్చి తలుపు తట్టడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. రొదే అనే ఒక చిన్నది వచ్చి తలుపులు తీసి చెప్తే సంఘం ఎవరు నమ్మట్లా. ఎందుకు నమ్మట్లా అంటే అందరూ ప్రార్థనలో లీనమైపోయారు. ఇదిగో మనం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, దైవజనుడు వచ్చాడు అన్న వెంటనే అందరూ కళ్ళు తెరిచి దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ప్రభు అందుకే 20 కీర్తనలు చెప్తాడు, మీ ప్రార్థనలన్నీ సఫలము చేయబడును గాక. హల్లెలూయా. మనం ఏ విషయమై దేవుని సన్నిధిలో కంటతడబెట్టి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలు దేవుడు నిశ్చయముగా వాటిని ఆలకించి మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తారని నేను నమ్ముతూ ఉన్నా. దైవజనులు అనేక ప్రాంతాల్లో పరిచర్య చేస్తా, అనేక మార్గాలు తిరిగి వస్తూ ఉంటారు. ఏమండి కుటుంబంతో గడిపేదానికన్నా ఏమండి దేవుని సువార్తను ప్రకటించాలన్న ఆశ దైవ సేవకుల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారి ప్రయాణాల కొరకు, వారి సంఘ స్థాపనల కొరకు, వారి పరిచర్యల కొరకు, ఏమంటే వారు జీవిస్తున్న జీవన విధానము దేవుని కొరకు మనం ఎప్పుడు కూడా సంఘమై ఉండి దినములో, సంవత్సరంలో, నెలల్లో, రోజుల్లో ఒక్క పూటైనా మా దైవజనుని కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, నీ కృప మా దైవజనునికి తోడుంచునని అత్యాశక్తి ప్రార్థన ఎప్పుడు చేయాలి. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చైనోళ్ళు దేవుడు చెప్పండి ఒకసారి. అందరు చేస్తున్నారు, మంచిది. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. సంఘం ఎలా ఉండాలంటే అత్యాశక్తితో ఏమై ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా ప్రార్థన చేస్తే నీ సేవకునికి అడ్డుగా ఉంటున్న ఏ మార్గమైనా సరళము చేయబడుతుంది. దేవుని కొరకు రాజ్యమును స్థాపిస్తాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఇంకా చెప్పాలంటే భూమిపైన పరలోకపు సన్నిధిని అనుభవించే పరిస్థితులను దైవ సేవకుడు కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘమైన మనం అందరం కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? అత్యాశక్తితో ప్రార్థన చేసేవారమై ఉండాలి. ఏమండి అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే నేను చెప్పే ఒక్కొక్క మాట మీరు ఆలోచన చేస్తే ఒక గొలుసులాగా ఒకదానికొకటి చాలా లింక్ అయి ఉంటుంది. రాసుకునే వాళ్ళు రాసుకోండి, వినేవాళ్ళు చక్కగా వింటా ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. మొదటి మాట చెప్పండి, సంఘం ఎలా ఉండాలి? అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. అత్యాశక్తితో ప్రార్థన చేస్తే సంఘంలో ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే చూడండి, రెండో మాట మనం ఆలోచన చేద్దాం. 133వ కీర్తన ఏమండి మొదటి మాట అది చదవండి అందరూ. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. హల్లెలూయా చెప్పండి దగ్గర. హల్లెలూయా. పైన ముసుగులు వేసి దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వాక్యాలు ఏమైపోవాలా? ఒక ఆయన అన్నంటే నీకు వచ్చిన ఒక కండతవాక్యం చెప్పండి, యెహోవా నా కాపరే కానీ నాకు ఊపిరే కాదన్నాడట. ఏమండి ప్రభు మనకి ఎప్పుడు కూడా ఏమై ఉండాలా? ఆయన కాపరై ఉన్నాడు కాబట్టి నీలో ఊపిరి ఉంది.
ఆయన కాపరి కాకుండా నీలో ఊపిరి లేకపోతే ఆయన లేనట్టే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, కొన్ని కంఠత్వ వాక్యాలు మనకి నెమరు వేసేసుకోవాలి, కొన్ని వాక్యాలు చెప్పేసుకోవాలా. మొదటి కీర్తన మొదటికి మా వచనంలో ఏముంటుంది? ఇది బాగానే గుర్తుంది, ఎందుకంటే ఆడు దుష్టుడు ఉంటాడు కాబట్టి. హల్లెలూయా. వాడు మనల్ని ఎక్కడికి విడిచిపోడు, మన వెంటే ఉంటాడు. చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని స్తుతిస్తుండగా ఈ 10 తంతుల సితారతో దేవుని మహింపరుస్తున్నప్పుడు సాతాడు గారి తలకే ఏమైపోవాలా? 100 మొక్కలు 1000 మొక్కలు అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అరసలొత్తబాకండి, జోలు కొట్టబాకండి, చేయబాకండి. ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే ప్రభుని ఎప్పుడు కూడా గంభీరంగా స్తుతించడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఒక ఆమంటే ఇట్లానే ఆరాధన చేస్తున్న పక్కన వీడు చూస్తూ ఉందంట. సొత్త పాస్టర్ గారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చిందంట. ఆరాధన, స్తుతి, ఆరాధన అంటే ఆమె ఏం చేయట్లేదంట. ఇదే ఛాన్స్ కదని ఏమంటే ఆరాధన అంట బలి కొట్టేసిందంట. ఆ దెబ్బకి ఆమె దగ్గర లేకుండా పక్క నుంచి ఆరాధన చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర కూడా అట్టోళ్ళు ఎవరైనా ఉంటే అలా చేయబాకండి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు, మళ్ళీ మీకు ఘర్షణలు వస్తాయి. ఆ మాట కూడా చెప్తాను నేను. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా, హల్లెలూయా. సంఘం అంటే ఎలా ఉండాలి? మొదటి మాట ప్రభు జ్ఞాపకం చేశాడు, ఎలా ఉండాలి? అత్యాశక్తితో ఎప్పుడు కూడా ప్రార్థన చేసే సంఘముగా మనం మార్చబడాలి. రెండో మాట ప్రభు చెప్తున్నాడు, అలా అత్యాశక్తి సంఘం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీలో మీకు ఒక ఐక్యత వచ్చేస్తుంది. ఏమొస్తుందంటే చెప్పండి, అందరూ కూడా చెప్పండి, ఏమొస్తుందంట? ఒక ఐక్యత వచ్చేస్తుంది. సహోదరులు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అది ఎంత మనోహరమో అని దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. ఎందుకు మేలన్నాడో చెప్పనా? ఎందుకు మేలన్నాడో చెప్పనా? ఐక్యత కలిగి ఉంటే నీ తోటి వాని ప్రార్థన వస్తుత ఏంటో తెలుసుకొని వాని క్షేమము కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. 2 చేతులు తెచ్చిన వాళ్ళు చెప్పండి, హల్లెలూయా. ఏంటంట? వారి క్షేమము, వారి ప్రార్థన వస్తుత ఏంటో తెలుసుకొని వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తావు. అదే నీ సహోదరుడితో ఐక్యత లేదనుకోండి, నువ్వు ప్రార్థన వస్తుత చెప్తే నీ కొరకు ఒక ప్రార్థన చేసే వ్యక్తి తగ్గిపోతాడు. బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎవరితో కూడా మనం విరోధంగా ఉండకూడదు, ఎవరితో కూడా మన శత్రువులుగా భావించకూడదు. అందుకని మా గురువుగారు ఒక మాట చెప్తారు, ఏమనంటే మనల్ని ఎవరైనా శత్రువులుగా మనకెవరు శత్రువులు ఉండకూడదు. అదే ఒకవేళ మనకెవరు శత్రువు ఉన్నారనుకోండి, వాడిని ఇంటికి పిలిపించి మంచి భోజనం పెట్టి, ఏమంటే వాడికి ప్రేమకరమైన ఒక మంచి ముద్దు పెట్టి, నా వలన వేదన బాధపడి ఉంటే దయతో నన్ను క్షమించు. మన ఇద్దరి మధ్య యేసు ప్రేమ తప్ప ఏది మన మధ్యన ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఆడ శాతమా సావనైన దత్తం కానీ వాడిని మాత్రం మలకరీను. హల్లెలూయా. ఏంటంట? సావనైన సత్తం కానీ వాడిని మాత్రం మలకరియం. ఎంతకాలం నీ పంతం, ఎంతకాలం నీ కోపం, ఎంతకాలం నీ రోషం. ఏమంటే సమాధి అంటదంట, శ్మశానాల దగ్గరికి వెళ్ళి ఆ తలుపు కాడ నుంచుంటారే, ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సినోడు వేరా, ఉన్నంత కాలం ఎలా ఉండాలా? నీతి సమాధాన న్యాయంతో ఏమంటే ప్రేమతో కలిగి ఉండమని ఆ యొక్క గుర్తు తెలియపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత కాదు కానీ మనకు అర్థమయ్యే భాషలో ఒకటి చెప్తా. నీ ఇంటి పక్కన వాడితో బాగున్నావు అనుకో, వాడు ఏ కూర చేసుకుని మీదేం కూర మాదేం కూర అని మార్చుకుంటాం. అదే నువ్వు గనక లేవనుకో, ఆడ కూర కాదు కదా, వాడి ఇంట్లో ఉండి తాలింపు వాసన కూడా బయటికి రానీడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టని కూర కోసం సమాధానం పడి ఐక్యత కలిగి ఉండమంటే అట్లేదు. కానీ దేవునిలో సంఘములో ఏముండాలంటే ఒక ఐక్యత ఉండాలి. ఎందుకంటే మన క్షేమం కొరకు ప్రార్థించేవారు, మన తోటి వారు ఐక్యత కలిగి ఉంటే నీ కొరకు కన్నీరు గార్చే పరిస్థితులు కూడా వారు దేవుని సన్నిధిలో కలగజేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే కనుక నువ్వు గనక కన్నీరు గార్చలేదు నీ సేవకునితో, ఏమని సంఘముతో ఐక్యత కనుక లేకపోతే నీ కొరకు ప్రార్థన చేసేవారు ఒక జాబితా తగ్గిపోతుంది. ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలో. ఏంటా మేలంటే మన కొరకు ప్రార్థించేవారు ఒకరు పెరగడం మనకు ఒక మేలయ్యింది. హల్లెలూయా. చెప్పని దగ్గర హల్లెలూయా. మాకు అక్టోబర్ మాసంలో 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. నేను మా సంఘానికి 21 రోజులు అయితే నాకు 40 రోజులు నేను ప్రకటించుకొని 40 రోజులు కూడా ఏమండి నీళ్ళు అప్పుడప్పుడు ఒక టీ ఒక మజ్జిగ అట్లా తీసుకొని ఉపవాసంలో చేస్తూ ఉంటాను. అయితే ఈ ఉపవాసాలకు ముందు మా గురువుగారు మాకు నేర్పించిన మంచి పాఠం ఏంటంటే, మొదట నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి నీ సహోదరునితో ఏమవ్వాలంట? సమాధాన పడము. ఎన్నేళ్ళ వరకు? 7 సంవత్సరాల ప్రభా అంటే 70 ఏళ్ళ మన వరకు. 70 ఏళ్ళు అంటే ఎంత? మన జీవితకాలం. హల్లెలూయా. మనిషి ఆయుష్కాలం ఎంత? 100 ఏళ్ళు బతుకబ్బా. ఫోన్ చేసిన నిండా 100 ఏళ్ళు. ఏంటంట? నిండా 100 ఏళ్ళు. అబ్బా నీ 100 ఏళ్ళు నా ఆయుష్ అంతా పోసుకొని బతుకు అంటే నువ్వు చావాలనా?
ఏమండి 100 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు. నీతితో, యథార్థతతో, ప్రార్థనతో, ఐక్యతతో ఏమండి బ్రతికిన నాళ్ళు బ్రతికితే దేవునికి మహిమ, మనందరికీ దీవెన. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? 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 అర్థమవుతున్న వాళ్ళందరూ కూడా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమండి ఆలోచన చేస్తే ఐక్యత నీతోనూ, నాతోనూ, మనందరితోనూ. చాలామంది సేవకులతో ఉండరు ఐక్యత, సేవకులతో ఉండదు సమాధానం, నీ తోటి వారితో ఉండదు. ఏమండి ఒక ఆమె వచ్చి ఇటు తిరిగి కూర్చుంటుంది, ఇంకొక ఆమె వచ్చి ఇటు తిరిగి కూర్చుంటుంది. పాస్ గారు ఎవరు చెప్పుకోవాలా? గుమ్మాని చెప్పుకోవాలా? గుమ్మాని చెప్పుకోవాలా? ఐక్యత ఉండాలా. ఒక ఇద్దరు సహోదరులు, ఒక ఇద్దరు సంఘ పెద్దలు ఉన్నారు. ఒక సంఘంలో చాలా బహిరంగ కూడికలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాని కొరకు అందరూ కూడా వారి ప్రేమపూర్వకమైన కానుకలు విత్తుతూ ఉన్నారు. అయితే ఆ సంఘ పెద్దల్లో ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు. అయితే వారిలో ఏమంటే అటు మాటలు చెప్పేవాళ్ళు ఇటు ఉంటారు, ఇటు మాటలు చెప్పేవాళ్ళు అటు ఉంటారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా అన్నట్టు. అన్నా వాడు 10,000 ఇచ్చాడంటాను కానుక అన్నాడట. రే వాడు 10,000 ఇస్తే మనం 20,000 ఇవ్వాలి రే అని చెప్పి 20,000 ఇచ్చాడు. మళ్ళీ వీడు వచ్చి అరే వాడు 20,000 ఇచ్చాడంటారంటే, రే వాడు 20 ఇస్తే మనం 30 ఇస్తే 50 ఇస్తే 60 ఇవ్వాలరా అని అట్ట చేసుకొని ఇద్దరు 10 లక్షలు దాకా ఇచ్చారంట. ఎన్ని లక్షలు చెప్పండి? 8 లక్షలు. సమర్పణరావు నాయన గారు నేనైతే అబ్బా వీధికి ఒక కూటం పెడతా. స్తోత్రం చెప్పండి ఒకసారి. రోజు సువార్త గుడికిలే వచ్చిన వాళ్ళందరికీ మంచి పెట్టి పంపిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. 10 లక్షలు అంటే మాట అండి. ఏంటి 10 లక్షలు అంటే మాట. ఇంకా ఏమండి అట్లా టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ దగ్గరికి వచ్చి చెప్పి పాస్టర్ గారు ఏం చేశారంటే వారు ఇచ్చిన కానుకలు తప్ప మిగతా వారు ఇచ్చిన కానుకలతో ఏమండి మంచి కూడికని ఏర్పాటు చేశారు. ప్రార్థన అయిపోయిన అనంతరం కూడికలు అయిపోయిన తర్వాత చెప్పుకుంటున్నాడంటే ఒక్కొక్కడే ఆనందం చెబితేనే ఆడ 10 ఇచ్చా అంటే ఆడంటాడంటే ఈడంటాడంట, ఆడేదిరా మనం ఇచ్చారా ముందు మనం ఇవ్వబడి అట్టోళ్ళని. ఎవడికి కావాలరా నీ కానుక? ఎవడికి కావాలి కానుక? సంఘ పెద్దల పరిచర్య ఏంటి? అయ్యా మిమ్మల్ని ఎవరిని కాదు నాయన, ఒక మాట నేను చెప్తున్నాను, మీరందరూ చాలా ప్రేమతో సహకరించేవారు. సంఘ పెద్దల బాధ్యత ఏమైనా ఉందో తెలుసా? బైబిల్లో చూసుకో, అపోస్తలుల కార్యాల్లో ప్రభు చెప్తాడు. చూడదు కానీ ఒక మాట నాకు వెళ్ళి చూడండి, నేను చెప్తాను, త్వరగా చెప్పేస్తాను. వడ్డన చేయుట. చెప్పండి, ఏం చేయుట? వడ్డన చేయుట. ఏ వడ్డన? భోజన వడ్డన చేయుట. ఆ భోజన వడ్డన చేయడానికి కూడా అపోస్తలులు ఎంత బాగా వారిని ప్రిపేర్ చేశారు తెలుసా? ఆత్మపూర్లైన వారు, జ్ఞానము కలిగిన వారు, సమయోచితమైన ఆలోచన జ్ఞానంతో నింపబడిన వారిని ఏం చేశారంట? వడ్డనకి ఎంచుకున్నాడు. ఒక్కొక్కడు అనవాడు, పప్పొచ్చిందా ఏం చేసుకుంటారా? తెల్లారితే సర్ది పడిద్ది, తింటవా? నీ ఐక్యత నీ సహోదరులతో ఉండాలి, కూర బకెట్లతో కాదు. నీ ఐక్యత దేవుడితో ఉండాలి, దేవుడి సంఘముతో ఉండాలి. ఏమిటి? తప్పును ఒప్పింపజేసి కానుకలు ఇస్తే కాదు నాయన, హృదయపూర్వకమైన ప్రేమ ఉంటే ఎంతటి మీటింగులైనా ఘనంగా మనం జరిగించగలం. హల్లెలూయా, హల్లెలూయా. అలా చెప్పిన వెంటనే దైవ సేవకుడు చాలా దేవుని మాటలు, బలమైన మాటలు చెప్పిన వెంటనే వారికి తెలియని దుఃఖము వెంటనే ఇరువురు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో అక్కడే మోకరించయ్యా మమ్మల్ని క్షమించు దైవజనుడా, మా కొరకు ప్రార్థించే. ఎప్పటి నుండి మేమిద్దరం ఇప్పటి వరకు వేరువేరుగా ఉంటేనే సంఘం ఎలా ఉంది, కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి ఇదిగో సహోదరులుగా మేము ఐక్యత కలిగి ఉండటం వలన ఇంకా మీరు ఎలాంటి కార్యాలు చూస్తారో చూడండి అని ఆ దైవ సేవకునికి మాటిచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంఘములో నువ్వు ఏం చేయకూడదు? గ్రూపులు ఏర్పాటు చేయకూడదు, ముఠాలు కట్టకూడదు. దేవుని సన్నిధిలో అందరూ ఐక్యత కలిగి యేసు నామమే భజనని స్మరణ చేయాలి. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమండి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అంటే అక్కడ పగలుండో, కక్షలుండో, ఈర్ష్యలుండో, ఏముంటాయి? దేవుని ప్రేమే ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? దేవుని ప్రేమే ఉంటుంది, ఐక్యతే ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చెప్పబడుతుంది, సంఘం ఎలా ఉండాలంటే మొదట అత్యాశక్తితో ప్రార్థన చేసేదై ఉండాలి. ఎవరు ప్రార్థన చేస్తారో వారిలో ఒక ఐక్యత ఉంటుంది. నా మాట అర్థమైందో? మొదట నేను చెప్పిన ఒక్కదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు ఆత్మ విషయంలో జ్ఞానం కలిగి ప్రార్థన చేస్తారో వారు ఐక్యత కలిగి ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. చెప్పండి మీకు, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఐక్యత కలిగి ఉన్న సంఘం ఎలా మార్చబడుతుందని మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం చెప్తా ఉంటుంది.
గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకేమవ్వాలంట? విస్తరించుచూ ఉండాలి. హల్లెలూయా. ఏమవ్వాలంట? చెప్పండి, ఏమవ్వాలంట? ఏమవ్వాలంట? విస్తరించుచూ ఉండాలి. సంఘం ఏమవ్వాలంట? అనుదినము కూడా ఏమవ్వాలి? విస్తరించాలి. ఎప్పుడు విస్తరిస్తుంది? అత్యాశక్తితో ఎవరు ప్రార్థన చేస్తారో వారు ఐక్యత ఉంటుంది. ఐక్యత ఎవరిలో ఉంటుందో సంఘమందు వారు స్థిరపరచబడిన వారుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడికన్నా ఎక్కడ స్థిరంగా ఉంటాం? ఎక్కడ స్థిరంగా ఉంటాం? ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి రెచ్చగొట్టె పనులే మానమ్మా, చిచ్చు పెట్టబాకే నీకెక్కో, రెచ్చగొట్టె పనులే మానమ్మా, చిచ్చు పెట్టబాకే. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి, దేన్ని పట్టుకోవాలా? పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి. మన ఏం చెప్పాడు పాస్టర్ గారు? వాక్యం చెప్పాడు, బాగా చెప్పాడు. ఏం చెప్పంటే బాగా చెప్పాడులే. అది ఏం చెప్పాడంటే భలే చెప్పాడు. ఏం చెప్పాడంటే నేనేం చెప్పాడు చెప్పండి? నేను వచ్చేసరికి ఒక్కొక్క ప్రార్థన చేస్తూ ఉంది. ఏమనంటే, మేము దేని చేత కట్టబడి ఉన్నామో, దేని చేత బంధకముల చేత కట్టబడి ఉన్నామో మమ్మల్ని విముక్తులు చేయి ప్రభువు అని ప్రార్థన చేస్తుంది. నిజంగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అసలు కొంతమంది ప్రార్థన చేయమంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దా చేస్తూనే ఉంటారు. ఎంత ప్రార్థన చేస్తారంటే, ఒక ఆయన భోజనాల దగ్గర కూర్చున్నాడు. వాడు పాపం క్యాటరింగ్ వాడు క్రైస్తవుడే. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే పక్కన ఏం చేస్తాలే అని అంట. సరే తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. వాడు ఏమండి చెప్పినంత సేపు చెప్పాడు. ఆ స్తోత్రంలో ఒక అరగంట చెప్పాడు. పాపం ఈలోపు ఇస్తరాకులు అయినా ఏం చేశారు? పాపం ముందైంది ఏందామంటే ఈయన ప్రార్థన ముగించాలిగా. పాస్టర్ గారులకు ఉన్న ఒక బాధ ఏంటంటే, ప్రార్థన చేసుకొని పరిశుద్ధపరచుకొని అంటే వారికి ఒక అలవాటు. హల్లెలూయా. క్రైస్తవులు అందరూ కూడా అలానే చేస్తారు. మిగతా వాళ్ళు పక్కన వాళ్ళు పట్టించుకోవాలి. ఈడు స్తోత్రం ఏంది, ఈడు ఆత్రం ఏంది, మనకెందుకు, మనకు ఆత్రం ఆత్రం తినేద్దామని ఏమండి వేసినవి అన్నీ చక్కగా అందరూ తినేస్తుంటే వీడు ప్రార్థన చేస్తానంట. ప్రభా నీకు వందనాలు, ఈరోజు వేసిన ప్రభా బగారా రైస్ని బట్టి నీకు వందనాలు, అందులోకి వేసిన చిక్కుడుకాయ కూరను బట్టి నీకు వందనాలు, అప్పడాన్ని బట్టి నీకు వందనాలు, సాంబార్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఈరోజు కాజు బర్ఫీ స్వీట్ వేసాడు, ఇంకో స్వీట్ వేసాడు ప్రభా, బ్రెడ్ హల్వా వేసాడు, వీటన్ని బట్టి నీకు వందనాలని పెరుగుతో సహా ఉల్లిపాయలోనైనా వీడు ఎంత బాగా ఖర్చు పెట్టాడో తండ్రి. దానిమ్మ గింజలు వేసాడు, అట్టికాయలు వేసాడు, పైనాపిల్ వేసాడు. నాయన ప్రభా వీడిని దీవించు ప్రభా, ఆస్వాదించు ప్రభా. ఎందుకంటే ప్రార్థన చేస్తానంటే వాడికి ఎట్ట ముగించాలో తెలియట్లా. అర్థమవుతుందా? ఏమన్నా కొంతమంది ప్రభా ఆదిలోని వాదామును హవ్వను చేసావు నాయన, ఇదిగో మధ్యలో తండ్రి దావీదు ప్రభా యెహోవా కాపురన్నాడు అయ్యా. చివరికి వచ్చేసరికి తండ్రి పద్మాసు దీపంలో యోహాను నాయన నీ యొక్క ప్రత్యక్షను చూశాడు తండ్రి. నేను ఇంకా సగమే చెప్పా. అలా ఉంటారు కొంతమంది ప్రార్థన చేయడానికి. చెప్తాను, నేను ముగిస్తాను ఒక మాట. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. హల్లెలూయా. సరే, ఎంతకీ ప్రార్థన ముగించాడా లేదా అని మీ అందరికి డౌట్ ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? చెబుతాను నేనండి. ఏమండి ప్రార్థన చేస్తా ఉన్నాడు, పెరుగు చట్నీ అని పక్కనోడు ఆడు అన్నాడంట, పాస్ గారు రే ఎట్రారా ఎవరిని క్యాటరింగ్ వాడి, అరే నువ్వు ఎంత మాత్రం చర్చికెళ్ళి ఓడిపోయితే నన్ను ఎందుకురా ప్రార్థన చేయవు, నా ప్రార్థన నేను చేసుకుని తండ్రి దేవ స్తోత్రం ఆత్రం అని తినేసేవాడిని కదరా. నువ్వు చెప్పబట్టి నాకున్న ఒక ఫీలింగ్ ఏంటంటే నేను చేసేదానికన్నా పక్కనోడికి ఇవ్వడం నాకు ఎక్కువ అలవాటు అన్నాడట. ఏమన్నా అలా చెప్పి ఇచ్చేసిన తర్వాత పాస్టర్ గారు చూశాడంట. ఇంతకీ ఆ క్యాటరింగ్ వాడి ఆడు మాట్లాడకుండా ఏం చేశాడంటే పక్క నుంచి చిన్నగా చింపాడంట. చింపి అటు నుంచి అటు సమోసా మడత వేసుకొని తీసుకెళ్ళిపోయి పడేసాడు. వీడు ఇంకా చేస్తున్నాడు, ప్రభా అవును ప్రభా వాడికి ఏ వస్తున్నాయి ప్రభా, ఇదిగో నాయన వాడికి వస్తున్నా చదింపులు ప్రభా, ఎంత చదింపులు వస్తున్నాయి. పక్కన పాస్టర్ గారి దశమాగి ఇచ్చినట్టు కృప చేసే ప్రభా. ఏమన్నా వాడి భోజనం కొరకు ప్రార్థన చేయాలంటే ఇవన్నీ చేస్తా ఉన్నాడు. పాస్టర్ గారు చూసి ఏస్తున్నాం అంటే అది కాదు ఏస్తున్నాంలో అడిగి పెట్టుకున్నాను తండ్రి ఆమె. ఆ పాస్టర్ గారు తిన్నాను అన్న ఇటు చూస్తే ఏరీలందరూ అంటారంట, ఒరే పనికి మళ్ళోడా ప్రార్థన చేయరా అంట. బోవెట్రా మా తాత నన్ను తిట్టేవాడు చిన్నప్పుడు. అంటే మామూలు కొన్ని విషయాల్లో అండి మా తాత మంచి సామెతలు వేస్తాడు. బోవెట్రా తినేదంటే ఇట్టా తిన్నాడంట. ఎడ తిన్నాడంట? మామూలుగా ఎడ తినాలా? మీరు ఎడ తింటారండి? అయ్య బాబు మీ అందరికి వందనాలమ్మా, చెప్పండి అమ్మా కొంచెం. ఎడ తింటాం? ఇలా చక్కగా తింటాం. బోవెట్రా తినేదంటే ఇట్టా తిన్నాడంట. ఎందుకంటే
ఆ రోజు నేను మా బండి వేసుకొని, మా తాత బండి వేసుకొని మెయిన్ రోడ్లో రాకుండా పొలాల్లో నుంచి వచ్చా. అదొక తులానందం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టా అందుకనే అన్నాడు, ఎట్లా తినేదంటే ఎట్టా తినేది అన్నాడట. వాడు అన్నాడట, అరే బొవ్వ కోసం ప్రార్థన చేయాలంటే వాడు వేసే కూర కోసం ఎందుకు, పరిశుద్ధపరచు ప్రభు అంటే కదంటే, నీ తెలియదులే పాస్టర్ గారు, విస్తారమని ప్రార్థన చేయాలి కానీ అన్నాడట. హల్లెలూయా. సమయం సందర్భం తెలీదు, సమయోచిత జ్ఞానం తెలీదు కొంతమందికి, ఎక్కడ ఎలాంటి ప్రార్థన చేయాలో. ఒక ఆయన వాక్యం చెప్తా ఉన్నాడట, ఏమని, ఒక జన్మదిన కార్యక్రమానికి వెళ్ళి ఒకని మరణ దినము కంటే జన్మదినము మేలు అన్నాడట. ఏంటంటే ఆడ జన్మ వచ్చిందిగా. ఇలాంటి వాళ్ళు ఉంటే క్రైస్తవం ఎటుపోతుందో. దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది, సంఘమందు ఏమై ఉండాలంట, స్థిరపరచబడిన వారై ఉండాలి. ఎవరు స్థిరపరచబడిన వారై ఉంటారంటే ఏమండి, వారు మొదటిగా అత్యాశక్తితో ప్రార్థన చేసి ఐక్యత కలిగిన వారు. సంఘంలో స్థిరులుగా కాకుండా ఇలాంటి చాటింపుల విషయాల్లో, వ్యర్థమైన విషయాల్లో మనం అక్కడ స్థాపుకుపోతూ ఉంటాం. చెప్పాను కదండి, ఏం చెప్పారంటే బాగా చెప్పాడు, అదే ఏం చెప్పాడు, వాక్యమే చెప్పాడు. అదే పోయిన సంవత్సరం మన డోక్రా దగ్గర నువ్వేమన్నా అంటే అప్పుడు చెబుతుంది ఎక్కలేనండి, రోబో అన్నట్టు ఆయన స్కాన్ చేసినట్టు వెంటనే గుర్తొస్తుంది. ఎట్టా అన్నావు కదా బే అంటే, నేను ఎప్పుడన్నా ఊరికో ఏమండి, నేను చెప్పిన వాక్యంలో ఒక రెఫరెన్స్ చెప్పండి, ఒక ఖండత వాక్యం చెప్పండి అంటే ఎవరు చెప్పరు. అడుగుతున్నా, చెప్పు నిన్నే, నువ్వెందుకు వచ్చా. కొంతమంది ఏదైనా సేవకులు కొంచెం బలమైన మాటలు, దొంగతనం చేయకో అని చెప్పానుకో, మొన్న నా గురించి చెప్పిన అంటే నువ్వు దొంగతనం చేసేటప్పుడు చూసిడా, ఎందుకు అనుకున్నా నీ గురించి అని. సరే వాక్యం నీ గురించే, వంటకు వచ్చి ఇందాక పాడంగా నాతో మాట్లాడు ప్రభువా అంట మాట్లాడితేనేమో నా గురించి చెప్పిండమ్మే. మరి నీ కోసంగా ఎవడి కోసం చెప్పాలి వాక్యం మన అందరితో మాట్లాడితే మనల్ని సరిదిద్దుతుంది. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, సంఘమందు ఏమై ఉండాలా, స్థిరము కలిగిన వారమై ఉండాలా. లేదా ఏమవ్వాలంటే అనుదినం ఏమవ్వాలంటే లెక్కకు విస్తరించాలి. కొంతమంది వల్ల సంఘాలు కూలిపోతూ ఉన్నాయి. నేను అంటున్నాను, నీ వలన సంఘం అభివృద్ధి చెందాలి. ఆమెను చెప్పండి. నీ వలన సంఘం ఏమవ్వాలి, లెక్కకు విస్తరించేదై ఉండాలా. నువ్వు వెళ్తున్న పనిలో, నువ్వు చేస్తున్న పనిలో, ఏమంటే నువ్వు ఎక్కడికి ఏమి వెళ్తున్నావో, ఏమేం చేస్తున్నావో అవన్నీ కాదు, కానీ వెళ్ళే ప్రతి స్థలం మందు దేవుని మాట ఉదయం మొదలుకొని సాయంత్రం లోపు ఒక్క మాటైనా నీ దేవుని గురించి చెప్పి వారిని మరుసటి దినమందున దేవుని మందిరానికి నడిపించాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అడుగుతాడు, జనులందరూ మందిరానికి వెళ్తుంటే అడుగుతాడు, అయ్యా మీరందరూ ఎక్కడికి వెళ్తారంటే మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం అన్న వెంటనే దావీదుకి ఎంతో సంతోషం అనిపించిందో. హల్లెలూయా. లోక కార్యాల కన్నా దేవుని మందిరానికి వెళితే కలిగే సంతోషం అది వర్ణించలేనిది, మాటలలో చెప్పలేనిది. హల్లెలూయా. నేను మందిరం గురించి ఆ పాట రాస్తూ అందులో నా ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నా. జనులు మందిరముకు పోవునప్పుడు దావీదు ఎంతో సంతోషించెను, నీ మందిరములో ఎంతో సంతోషం, నీ మందిరములో ఎంతో ఆనందం, నీ మందిరములో ఎంతో సంతోషం, నీ మందిరములో ఎంతో ఆనందం. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం, నీ మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. హల్లెలూయా. ఎందుకు దేవుని మందిరానికి రావాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఒక సంతోషం ఉన్నది, దేవుని సన్నిధిలో ఒక ఆనందం ఉంది. ఒక దైవజనుడు చెప్తాడు, దేవుని మందిరం ఏమైందంటే భూత వైద్యశాల ఉన్నదన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఎక్కడికి రాని దెయ్యం, ఏమండి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళే దెయ్యం ఒక్క చోటకు రాదు దేవుని మందిరానికి. ఏమండి దేవుని మందిరానికి రాదు. ఒకసారి మా తాత దెయ్యం పెట్టినామని వదిలేయడానికి చర్చిలో తీసుకుంటే ఆమె చర్చి కాడికి వచ్చి గడప కాడికి వచ్చి ఎట్ట అంటుంది, ఎట్ట పోతుంది, ఎట్ట వస్తుంది అట్ట పోతుంది. మనం దూలంలో కదా, వెనక నుంచి పో అని చెప్పి ఒక్క నెట్టాం, అమాంత బోర్లో పడింది. మనకెందుకు తలక నొప్పి, మళ్ళీ మా తాత చూడలేదని అటు నుంచి అటు తిరిగి వెళ్ళిపోయా. ఏమండి మళ్ళీ లోపలికి వచ్చి అంటుంది. మా తాత రే చీపురు కాడ తీసుకురారా అన్నాడు. అనగానే ఏడా ఏడా అంట
నువ్వు ఆగరా నాయన, నేను చెప్పిన తర్వాత ఎద్దుగానా. ఈ రాత్రికాల సమయంలో ఏ భూత వైద్య ఎలాంటి అపవిత్ర ఆత్మలతో దురాత్మ సమూహాలతో బాధపడుతున్నారో ఒక గొప్ప విడుదల నా యేసయ్య కలుగజేయును గాక. హల్లెలూయా చెప్పండి బిగ్గర, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి సేవకులతో. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి చెప్తానండి. ఆ ముందు వారమే పాత్ర రాలేదందామంటే, రాంబాస్ గారు రావు పడిపోతా, మళ్ళీ కానుకలు అడుగుతా గట్టిగాలే ఐదని చెప్పేసి ఆరాడడం మొదలుపెట్టింది. సర్లే అన్నాడు. ఆ తర్వాత వారానికి దెయ్యం పెట్టింది. తీసుకొచ్చాం, నెట్టాను కదా, ఆమె కూసిపెట్టిన తర్వాత మా తాత పగంతా తీసుకున్నాడు వేసి రక్తం చేయ. మొన్న ఏమన్నావు అని మనసులో అనుకొని పొత బాబా హల్లెలూయా. ఏమంటే చంపలు పెట్టి వాయిస్తున్నాడు. ఆ పక్కన అయ్యా కొట్ట బాగా ఉరిగా నీ కూతురు ఎవడు పెట్టాడు దెయ్యం కొడుతుంటే అంటున్నాడు. ఏమండి ఇంక లాస్ట్కి పొయ్యా అంటుంది దెయ్యం. పొయ్యా అన్న దెయ్యం ఎట్ట పొయ్యా అని అంటది. దెయ్యం ఎప్పుడో వదిలేదు. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి అంటుంది పాస్టర్ గారు, అమ్మ పాస్టర్ గారు కావాలని కొట్టారు కాదు అంటారు. ఎందుకు కొడతాడమ్మ కావాలంటే, కాదులే అమ్మ పోయిన వారం వరిసిందిలే, దెయ్యం ఎప్పుడో పోయింది అడుగు పెట్టిన వెంటనే మందిరంలో, పాస్టర్ గారు కావాలని చంపలు వాసిదట్టు కొట్టిండబ్బా నా కూతురుంటాడట. హల్లెలూయా. తస్మార్ జాగ్రత్త సేవకులతో ఉన్నంతసేపు ఉంటారు సైలెంట్గా. ఏమండి మీ అందరికి 6 రోజులు అయితే మాకు ఒక్కరోజు 3 గంటలు. హల్లెలూయా. ఏ రోజు అది చెప్పండి, ఏ రోజు అది? ఆదివారం. మేము తిట్టాలన్నా, మిమ్మల్ని నెట్టాలన్నా, కొట్టాలన్నా ఇదే. ఏం చేస్తున్నాడు? జాగ్రత్త ఉండకపోతే దేవుడు ఇది చేస్తాడు. నీ శాపం వచ్చేద్ది, అదొచ్చేద్ది, ఇదొచ్చేద్ది అంటానికి అంటాం కానండి. మా హృదయంలో మీ కొరకు ఎప్పుడు కూడా నిరంతరం కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏదైనా మిమ్మల్ని మేము అంటాము కానీ తర్వాత మరలా బాధపడతాం. మేము అయ్యో బిడ్డలను అనవసరంగా అన్నామే, అనవసరంగా ఇది చేసామే అని అంటాడు. మా తాత తిడతా ఉంటాడా, వెళ్ళిపోతారు. మా నాయనమ్మ లాక్కొత్తా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇదే బాట. నేను మా వాళ్ళని తిడతా ఉంటే మా పాశం గారు లాక్కొత్తా ఉంటాడు. కాదు లెక్క పాస్ గారి గురించి తెలిసిందేగా, మా ఆవిడ నాకన్నా ఎసురత్తం చేయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా నాయనమ్మ అనుకున్నాం, మా నాయనమ్మకు మించిపోయింది మా ఆవిడే. ఏమండి నేను మా తాతకులాగే అంతే కదా, రక్తం కదండి, వంశపారం వచ్చేస్తుంది వరకొరకునే. ఏమండి కోప్పడి అంటది మా పాస్టర్ గారు అంటది, మా నాయనమ్మలో ఒకసారి విన్న ఆ మాట, పాస్టర్ గారు కోప్పడతారు కానీ అంతకు మించి మిమ్మల్ని ప్రేమిస్తాడక్క అని. ఆ మాట మరలా నా భార్య దగ్గర. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, సంఘమందు స్థిరంగా లేకపోతే ఏ వస్తాయి? ఏమండి కొద్దిసేపు ఆ టెంపుల్కి, కొద్దిసేపు ఈ టెంపుల్కి, పుట్టినరోజు కేక్ ఎత్తాడు, చచ్చిపోతే పెట్టెత్తాడని వీటి కోసం కదా ఆశపడిపోవాల్సింది. ఏ రోజున మీలో ఎవరో ఒకరు అట్ట ఖచ్చితంగా చేసే ఉంటారు. టీవీని చూసి దాన్ని చూసి మీరు స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా, చేయండి 8888007777 అన్న వాళ్ళు కనీసం 5,000 కానుకన్నా పంపించకపోయావా? ఈ రోజున నీ సేవకుడు ఎంత పరిచయం చేస్తున్నప్పుడు హృదయపూర్వకంగా 100 రూపాయలు మనస్ఫూర్తికి ఇచ్చావా? అందుకని పౌలు భక్తుడు అంటాడు, మీరు సనుగకయు గొనుగకయు ఇచ్చే వాటిని ఎలా ఇవ్వాలంటే ప్రేమపూర్వకంగా ఇవ్వాలి. పెద్ద పెద్ద సంఘ కాపరులు, నాయకులు వచ్చి నీ కొరకు అర్ధరాత్రి ఫోన్ చేస్తే వచ్చి ప్రార్థన చేయరు. టీవీలో వరకే బాగుంటాయి అవన్నీ కూడా. నీ నిజ జీవితంలో నీ కొరకు ప్రయాసపడి కన్నీరు గార్చి ఏమండి నీ కొరకు ఉపవసించి ప్రార్థన చేసి, అయ్యో ప్రభువా నా బిడ్డల పక్షమును నీవు న్యాయము తీర్చు తండ్రని ప్రార్థన చేసేది నీ ఆత్మీయ తల్లిదండ్రులు మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా. వారు కన్నీరు గార్చకపోతే నీవు ఈ స్థలంలో ఉండవు. వారిని కొరకు ప్రార్థన చేయకపోతే నీ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళవు. నువ్వు అనుకున్నావు నాకేమయ్యా బయట పోతే 1000 రూపాయలు రోజుకి అని అనుకుంటున్నావు. ఆ 1000 రూపాయలు రావడానికి ఏమంటే మోకాలు వేసి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తారు నీ సేవకులు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి కొరకు చేస్తారు తెలుసా? సంఘమందు స్థిరపరచబడి ఉన్నవారి కొరకు దైవ సేవకులు నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటారు. రోజు ఎట్టాను ప్రార్థన చేయడానికి వెళ్ళారు ఒక సేవకులు. ఆ ముందు రోజు ఒక ఆమె వచ్చి, అయ్యా మా కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే తప్పకుండా అమ్మ చేద్దామంటే, మేమే కాదు అయ్యా మీరు కూడా ఉపవాసం ఉండాలి. ఉంటానమ్మా తప్పకుండా అన్నారు. సరే అని ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంటే, తలుపు కొట్టే ముందే ఏమండి టక్ 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 అని వస్తూ ఉన్నాయి. మరి ఉపవాసం ఉండమని పాస్టర్ గారు చెప్తారు కానీ నీ జీవితంలో నీ బతుకులో ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయవు.
ఎవరి కోసం ఉండడానికి వచ్చాడు సేవకుడు? ప్రార్థన చేయడానికి ఉపవాసం ఉండి. ఎవరి కొరకు కన్నీళ్లు గార్చడానికి వచ్చాడు సేవకుడు? ఉపవాసం ఉండి. నీ కోసమేమో నీ సేవకుడు కడుపు మార్చుకొని కన్నీళ్లతో దేవుని పాదాలు కడుగుతుంటే నువ్వేమో ఇంట్లో బరీగా తిని కూర్చొని బర్రు అని చెప్తా ఉంటావు. సిగ్గుండాలా కొంచెమన్నా అని ఆయన ప్రసంగం చేశాడు, నేను కాదండోయ్, నన్ను అనుకుంటారు. ప్రియ దేవుని జనాంగమా, సంఘములో స్థిరపరచబడిన వారు దైవ సేవకులు వారి కొరకు ప్రార్థన చేస్తారు. వారు స్థిరులుగా ఉంటే వారి విశ్వాసం ఏమై ఉండాలా? స్థిరపరచబడినదై ఉండాలి. చెప్పండి, ఏమై ఉండాలా? మన సంఘంలో మన విశ్వాసం ఏమై ఉండాలా? విశ్వాసులు అని ఎందుకు అన్నారు? పిశాసులు అంటే బాగోదు కాబట్టి. విశ్వాసులకు ఒక నమ్మకం, మా కొరకు మా దేవుడు ఉన్నాడు, మా కొరకు ప్రార్థించే మా దైవజనుడు ఉన్నారని, అందుకని విశ్వాసులని మీకు పేరు పెట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘమందు మీరు ఎప్పుడు కూడా ఏమై ఉండాలా? స్థిరపరచబడిన వ్యక్తులై ఉండాలని ప్రభు పేరట ప్రేమతో మీ అందరికి తెలియపరుస్తాను. హల్లెలూయా. మొదటి మాట చెప్పండి అందరూ కూడా. సంఘం ఎలా ఉండాలి? అత్యాశక్తితో ప్రార్థన చేసేదే ఉండాలి. ఆ ప్రార్థన చేస్తే ఏం కలుగుతుంది? ఒక గొప్ప ఐక్యత కలుగుతుంది. ఆ ఐక్యత నీలో ఏం చేస్తుంది? విశ్వాసంలో సంఘంలో నిన్ను స్థిరులుగా చేస్తుంది. హల్లెలూయా. చెప్పండి బిగ్గర, హల్లెలూయా, హల్లెలూయా. అలా స్థిరులుగా చేస్తున్న సంఘంలోనికి నిన్ను ప్రభు ఏం చేస్తాడంటే, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్న పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు ఏం చేసుకోవాలా? వందనాలు చెప్పుకోవాలి. మరలా చెప్పండి, ఇదే మాట చదవండి. అప్పించాలంటే మీరు కంటిన్యూ చేయాలా? హల్లెలూయా. హల్లెలూయా. పవిత్రంగా ఏం చేయాలంట? పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలా, ఒకరినొకరు ఏం చేసుకోవాలా? వందనాలు చెప్పుకోవాలా. ఈ రోజులో వందనాలు విశ్వాసుల కన్నా సేవకులు ఎక్కువ చదువుతూ ఉన్నారు. ఏమండి, మా ఊర్లోకి వస్తే మా బడికాడ ఒక ఇంచుమించు ఒక 50 మంది పిల్లలు ఉంటారు. వాడు అడిపోయేసిన వందనాలు పాస్టర్ గారు అని, ఇడిపోయేసిన వందనాలు. వాడిని దుంపదగని వందనాలు రా నాయనా. పొద్దున పోయినా గంటకు తిరిగినా వందనాలు చెప్తారు మా పిల్లలు. హల్లెలూయా. అంటే ఇక్కడ వాళ్ళు కూడా చెప్తారులేండి, కాదంటలేదు. ఏమంటే వందనాలు చెప్పుకోవాలా. ఎందుకు వందనాలు చెప్పుకోవాలా? నీకు నాకు సమాధానం ఉండును గాక, ప్రభు రాకడ వస్తుందని. మన బైబిల్ మిషన్ సహోదరులు చెప్తారు, మరణాత అంటారు. ఏమంటారు? ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. నేను దానికి అర్థం చేసుకుని ఇంకో మాట, ప్రభు త్వరగా జాగ్రత్తగా ఉండకపోతే అంతే నీ సంగతి అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఇక్కడ చెప్పబడుతున్నమాట, సంఘము ఎలా ఉండాలంట? పవిత్రమైనదై ఉండాలి. చెప్పండి, ఏమై ఉండాలి? పవిత్రమైనదై ఉండాలి. ఎంత పవిత్రమై ఉండాలంటే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో ఏమండి ఒకరినొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలా. ఏది? ఆడవాళ్ళే, మగవాళ్ళే, స్త్రీలు, సహోదరులు ఎవరికి వాళ్ళే ఏం చేయాలంటే పవిత్రమైన ముద్దు పెట్టుకొని వందనాలు చెప్పుకోవాలి. నేను అంటాను, ఎవరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని వందనాలు చెప్పుకుంటారంటే, ఏమండి, విశ్వాసమందు స్థిరపరచబడిన వారు, ఐక్యతలో నిలకడగా ఉండేవారు, అత్యాశక్తితో ప్రార్థన చేసిన వారు మాత్రమే ఇలా ప్రేమపూర్వకమైన వందనాలు చెప్పుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు వస్తుంటే ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయింది. ఏమండి, వందనాలు ఎడ చెప్పుకోవాలా? మేమైతే వందనాలు ఎడ చెబుతాం. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విశ్వాసులు వందనాలు ఎడ చెబుతున్నా? పాస్టర్ గారు ఎడ చెబుతున్నా? వందనాలు పాస్టర్ గారు. ఏమంటారట? వందనాలు పాస్టర్ గారు. చేతిలో ఏం లేకపోయినా చదివే, చేతిలో ఏదైనా ఉండి వందనాలు చెబుతున్నా అంటే ఓకే అనుకోవచ్చు. ఎడ చెప్పాలి? వందనాలు చెప్పండి. ఎంత లేడీ చెబుతున్నారు మీరు? అందరికి వందనాలు. హల్లెలూయా. ఏమండి, ఆ వ్యక్తి ఎదురొస్తున్నప్పుడు వందనాలు పాస్టర్ గారు అని నాకు ఎట్టానో మా సంఘంలో ఒక ఆయన చెప్పాడు. నేను అయ్యా వందనాలు అయినా అన్న అంటే వందనాలు అయ్యా వందనాలు అన్న. నువ్వు ఎట్రా ఏందయ్యా అన్న. నేను ఎడ చెప్పాను నీకు వందనాలు అన్న. ఎడ చెప్పావయ్యా? నువ్వు ఎడ చెబుతున్నావు? కాదయ్యా, ఏదో జాగ్రత్తగా ఉండు, వందనాలు అన్న. ఎట్రానా? వందనాలు. అప్పుడు సీరియస్ అయ్యి దేవుడు కృపేందో అప్పటికప్పుడు సీరియస్ అయిపోతే అప్పటికప్పుడు ఏమండి నవ్వేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పాపం ఏమనుకున్నాడేమో, టెన్షన్ బట్టి చెమటలు బట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. పడికెళ్ళేవాడు కూడా. ఏదనంటే పాస్ట్గా సాయంత్రం అలా ఆవిడ వచ్చింది. నాన్న అనుకున్న అబ్బా తగాదేమన్నా వేసుకుంటుంది ఎవరా, పొద్దున అనవసరం వెళ్ళాలి. మావిడితో చెప్తున్నా, అమ్మాయి పొద్దున అంటే నువ్వు అందుకే సైలెంట్గా ఉండవు నాయన. అయిదన్నాడు.
అనగానే వందనాలు పాస్టర్ గారండి అంది. అమ్మ వందనాలు. ఏందమ్మా వచ్చారు, ఏమైంది, అన్న ఏం చేస్తున్నారన్న. అన్న పనికి వెళ్ళారా? వెళ్ళారా? అయ్యా అన్న కానుక రమ్మన్నారు. ఎందుకు అన్న? ఏం లేదు, పొద్దున మిమ్మల్ని బాధ కలిగించారంట. ఏం బాధ కలిగించారు? వందనాలు ఎడ చెప్పండి, ఎడ చెప్పారంటగా అన్నారు. హల్లెలూయా. ఏమండి, వందనాలు చెప్పుకోవాలి. కొంతమంది వందనాలు చెప్పుకోక దరిద్రాన్ని తెచ్చుకుంటున్నారు. సేవకుడు పెద్దవాడైనా చిన్నవాడైనా అతడు సేవకుడు, అతన్ని గౌరవించడం మన బాధ్యత. అర్థమవుతుందా? అప్పుడు దాకా తిరిగాడు వచ్చారే నా ముందు తిరిగినాడు రా, ఏ వాడు వీడు కాదు, పేరు పెట్టి కూడా పిలవకూడదు. దైవజనుడా, ఆ తల్లి పిలుస్తుంది, ఆ తల్లి పిలుస్తుంది, దైవజనుడా నువ్వు గనక ఉంటే నా కుమారుడు చనిపోవునా అని పిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకన్నా చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవించడం నేర్చుకోవాలి. ఎవరిని చెప్పండి, ఎవరిని? నీ సేవకుని. వందనాలు చెప్పాలి, 2 చేతులు పెట్టి, 2 చేతులు జోడించి. బ్లాక్మెయిల్ కాదండి, మీ అందరికి వందనాలు అమ్మా, మళ్ళీ నన్ను తిట్టుకోబాకండి. తిట్టుకున్నా నాకేం కాదులే కానీ ఏమంటే ఏం చేయాలా? 2 చేతులు జోడించి చెప్పాలా, ఇది ప్రభువును గౌరవించుట. హల్లెలూయా. నీ దైవజనుడు గౌరవించడం కాదు, నీ దైవజనుడు కూడా తిరిగి వందనాలు పెడతాడు. ఆ 2 దేవునికి గౌరవార్థమైన సన్మానం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో పవిత్రత ఉండాలి. కొంతమంది వస్తారు యవనస్తులు. యవనస్తులు మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలా. ఏమండి, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం చూడాలా, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలా, ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేయాలా, ఏ కార్యక్రమం ఏ పరిచర్య పెడితే ఆ పరిచర్య చేయాలా. ఇటీవల కాలంలో పాస్టర్ గారు పలు బాధపడుతూ చెప్తున్నాడు. ఆయన బాధపడి చెబుతున్నా నాకు నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వు వచ్చిందో మీరు కూడా నవ్వుతారేనండి. చెబుతాను ఎందుకు బాధపడుతున్నా అంటే, సంఘంలో తనలో పవిత్రత కన్నా అపవిత్రత ఎక్కువైపోయిందంట. యవనస్తుల కూడికని ఏర్పాటు చేశారంట. యవనస్తుల కూడికని ఏర్పాటు చేస్తే ఏమండి, ఒక వ్యక్తి వచ్చి నేను పాడుతా అన్నాడంట పాట. ఏమన్నాడంట చెప్పండి, ఏమన్నాడంట? నిద్రోత్తనాలు దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి లేదు కదా. నేను పాడుతానంట. సరే పాడను అన్నాడంట. ఇంకో టిస్ట్ చెప్తానండి. వాడు ప్రేమించిన అమ్మాయి ఎదురే ఉందంట. అమ్మ మీరు అంటే ఎదురే ఉందంట. ఎదురే ఉంటే ఏమైనా పాడాలా? మామూలుగా అయితే యవనస్తులు కొట్టాలి జరుగుతాయి, మీకు జరుగుతాయి. ఏమంటే మామూలుగా స్తుతి పాడబడ. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి, ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, అది పాడతాం. వీడు రావడమే ఏమని పాడాడు తెలుసా? మంచి స్టైల్కి కొట్టాలి నువ్వు. ఏమన్నా పాడవే వచ్చి పాడుతారంట. అందరికీ ప్రైజ్లో నా పేరు ఇదని చెప్పి వాడు పాడుతారంట. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. వాడు అంటాడంట, అమెరికాలో చూస్తే వాడు ఫ్రెండ్కి చెప్తున్నాడు, రే మొదటిగా ప్రపోజ్ చేసింది నేను కాదు, కొడు మొదటిగా ప్రపోజ్ చేసింది నేను కాదు, నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరచి. హల్లెలూయా. ఏమంటాడు పాడుతూ ఉన్నాడంట. ఆ పిల్ల అని చెప్పలు కొడతా ఉందంట. భాస్కర్ వాళ్ళ తెక్కల అన్నీ చూసి వచ్చినాడు. దేవుని మహాకృపను బట్టి 17-18 ఏటనే నా 10వ తరగతిలోనే నా జీవితాన్ని అంతా అనుభవించి నా 18వ ఏట దేవునికి సమర్పించుకొని పరిచర్యకు వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా పర్లేదు, కొన్ని చెప్తాను, అన్నీ చెప్పండి. ఏమండి, 18 ఏటలో 17 ఏటలోనే మీరు ఎన్ని విధాలుగా అనుకుంటే ఏ టు జెడ్ ఇంకా మధ్యలో ఏమన్నా అడగబాక, ఏమి మర్చిపోయాం. ఏ టు జెడ్ ఒక యవనస్తుడు చేయకూడనివి, దేవునికి విరుద్ధమైనవన్నీ కూడా లోక పాపంలో తిరుగుంటున్న నన్ను దేవుడు, అరే లోకములు వదిలేస్తే నువ్వు ఇన్ని చేస్తున్నావే, అదే నిన్ను నేను పట్టుకుంటే కనుక నా కొరకు నువ్వు ఎలా ఉంటావని ప్రభు ఆలోచన చేశాడు. అంతకుముందే ఏమండి ఒక వాక్యం చేత నిన్ను పట్టబడ్డాను,
నా జీవితాన్ని మార్చుకొని ప్రభువుకు సమర్పించుకొని ఏమంటే ట్రైనింగ్కి వెళ్ళిపోయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది గుర్తు చేసుకుంటా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో, అంటే ఇప్పుడు కాదులే, నా 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉండి దేవునితో మాట్లాడుతూ పశ్చాత్తాపంతో నేను ఒక పాట రాయాలి ప్రభువా అని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు ఒక మంచి కీర్తన ఇచ్చాడు. పడదామా? ఒక పల్ల ఒక చరణం పడదాం. దుమ్ముకును ధూళికిని చాలని వాడనయ్యా, నీ కౌగిట నన్ను హత్తుకొంటివే, నీ కౌగిట నన్ను హత్తుకొంటివే. ఏ యోగ్యత లేని వాడను ప్రభువా, యోగ్యునిగా మార్చెను నీ సిలువ త్యాగము. పడదమా? ఏ యోగ్యత లేని వాడను ప్రభువా, దుమ్ముకును ధూళికిని చాలని వాడనయ్యా, నీ కౌగిట నన్ను, దుమ్ముకును ధూళికిని చాలని వాడనయ్యా, నీ కౌగిట నన్ను హత్తుకొంటివే, నీ కౌగిట నన్ను హత్తుకొంటివే. ఘోర పాపినై తిరుగుచుంటిని, నీ వాక్యము చేత నన్ను పట్టుకొంటివే. ఘోర పాపినై నీ వాక్యము చేత నన్ను పట్టుకొంటివి, నీ వాక్యము నా నడతను సరిచేసనయ్యా, జనుల ఎదుట నా తలను పైకెత్తితివే. నీ వాక్యము నా నడతను సరిచేసనయ్యా, జనుల ఎదుట నా తలను పైకెత్తితివే, జనుల ఎదుట నా తలను పైకెత్తితివే. హల్లెలూయా. ఘోర పాపినై తిరుగుచుంటిని, నీ వాక్యము చేత నన్ను పట్టుకొంటివే. నీ వాక్యము నా నడతను సరిచేసనయ్యా, జనుల ఎదుట నా తలను పైకెత్తితివే, జనుల ఎదుట నా తలను పైకెత్తితివే. హల్లెలూయా, హల్లెలూయా. యవన కాలంలో పాపంలోకి వెళ్ళిపోతున్న ప్రభు తన వాక్యం చేత పట్టుకొని మీ అందరి ఎదుట ఒక దైవజనునిగా దేవుని మాటలను ప్రకటించే ఒక సేవకునిగా ప్రభు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి మీకు హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి, సంఘంలో పవిత్రత ఉండాలా. ఎలాంటి పవిత్రత అంటే, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా. ఏమండి అలా ఆలోచన చేస్తే వాడు అన్నాడంట, ఏమండి వాడు పాడుతున్న పాటకి ముసిముసి నవ్వులు నవ్వుతా ఉంది. ఈడైపోయిన తర్వాత ఇంకోటి వచ్చాడంట, అన్నా నేను పాడుతానన్నా అని. ఎందుకు ఏడుస్తానంటే, ఏమో అన్నా దేవుని సన్నిధికి వచ్చాను కదా, తెలియని బాధ వస్తుందన్న అన్నాడంట. సర్లేరా పాడరా అనిస్తే ఏమన్నాడు తెలుసా? ఏనా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సరే పాడబాడరా అని చెప్తే ఏమండి పాడబాడటం మొదలుపెట్టాడు. ఏమని పాడబాడుతున్నాడంటే, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలు. ఏమన్నా పాడబాడుతున్నాడు. అన్నపానములను మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. ఎందుకు పాడుతున్నాడంటే, వాడు ప్రేమించిన అమ్మాయి కంటే టైఫాయిడ్ వచ్చిందంట. ఏ ప్యాడ్ వచ్చిందంట? టైఫాయిడ్. ఆమె 2 వారాల నుంచి యూత్ మీటింగ్ రాలేదంట. అందుకని ఆమెను చూడంగానే వాడు దొక్కం ఎందుకు దొంగనాయాలు వీళ్ళంతా. ఏమన్నాడంటే మళ్ళీ పైపెచ్చానా, ఎందుకో దేవుని సన్నిధి కాదురా, ఆ సన్నిధి అనే అమ్మాయి వచ్చింది. ఎందుకంటే టైఫాయిడ్. వాడు దేవుని సన్నిధికి వచ్చి 3 రోజులు ప్రార్థన, అయ్యా బిడ్డను స్వస్థపరచురాయనా, టైఫాయిడ్ అంట బాబా. ఏ రోజు వీడి తల్లి కోసం ప్రార్థన చేసినోడు కాదు వీడు దుంపదేగా. సంఘంలో నేను పరిశుద్ధంగా పెరగాలి ప్రభు అని ప్రార్థన చేసినోడు కాదు. ఏమండి దాన్ని జడేసుకోవడం సరికి రాదు. ఆ కోసం వాడు పాడుతున్నాడు. ఏమని? అన్నపానములను మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే,
నాకది ఉన్నత భాగ్యమే. మన అవలస్తులు ఎంత డెవలప్ అయ్యారో, దేవుడి కోసం రాసిన పట్లన్నీ దీనికోసం పాడుతున్నాడు. నేను అంటున్నాను, యవనుడా యవన కాలం ముందు జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ కూడా తీర్పులోనికి వచ్చును. ఏమొచ్చునంట? ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చును? తీర్పులోనికి వచ్చును. జాగ్రత్త యవనస్తుడా, కూర్చొని వింటున్నావు, జాగ్రత్త. వినమట్టుకు వారమే వినుట కాదు, కానీ దేవుని మాటలను గ్రహించి నీ హృదయమును దేవుని వైపు త్రిప్పుదువుగాక. దేవుని కొరకు ఒక నమ్మకమైన పరిచర్య నువ్వు చేసుదువుగాక. తిమోతి వంటి నమ్మకస్తునిగా నీ దైవజనునికి నువ్వు పునాదివై ఉందువుగాక. ఆమె చెప్పండి ఒకసారి. మీరు అనుకోవచ్చు, మా పిల్లలు బాగా చదువుతున్నా. పిల్లలకే కాదు, తల్లివైన తండ్రివైన నీకు కూడా చదువుతున్నా. నేను రాలేమో చచ్చుకున్నా, సర్లేరా నేను పోతున్నానులే అని పోకూడదు. దవడ పెట్టి వేసిరే అవినరా నువ్వు. బడి పోతే అంటే ఊరుకుంటావో, ఈపు విమానం మొత్తం ఇలా కొడతావు. కాలేజీ పోను అంటే కర్రీగా దగ్గర కొడతావు. పాతండి రానంటే వదిలేస్తావా? నువ్వు ఒక్కదాని పరలోకం పోయి నీ కొడుకు నీ పిల్లలు ఏమంటే నరకం నుండి ఓబో ఓబో అంటే ఏమన్నా బాగుంటుందా? అరే అరువురా మళ్ళీ వస్తలేరా అంటవా? మళ్ళీ పాతం చేయాలి, నా బిడ్డలు సన్నిధికి రావాలి. వాడు ఫోన్ చూస్తే ఏమవుతాడు? పీ పైర్ ఆడుతాడు. ఒక ఆమె మన అన్నోళ్ళకి తెలుసు, ఫేస్బుక్లో ఒక ఆమె నాకు ఒక గన్ను ఎత్తరా అంటుంది. నిజంగా ఆ గన్ను పెట్టిన వాళ్ళందరూ గడిచారు, పీపేర్ ఆడే వాళ్ళందరూ. బాయ్ మీరు ఎవరు ఆటలేదు కదా, మీ అందరూ మంచి పిల్లలు అయ్యా. స్తోత్రం చెప్పండి ఒకసారి. యవనస్తుల్ని వాక్యం చెప్తుంది 119 కీర్తన 9వ వచనంలో 9వ చరణంలో, యవనులు దేని చేత వారి నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టే కదా. నీ వాక్యమును చేత పట్టుకొని నడుచుకొనుట చేతనే కదా అని భక్తుడు చక్కగా తెలియపరుస్తాడు. ఎవరన్నా పిల్లలు నేను ప్రార్థనకు రానంటే, బడికి పోకపోతే, కాలేజీకి పోకపోతే ఎట్ట కొడతావు? దానికి మించి వాడిని కొడితే వాడి తాత గుర్తు రావాలా. అట్ట అన్ని తీసుకొచ్చి పాత్రలో కూర్చోబెట్టాలి. ఆమె చెప్పండి. మా ఓడిని ఒక మాట, మా ఓడిని బయటికి పోని అట్టని లోపలికి రాని అంతగా. మా ఓడు భలే దొనకాయగాడు. అంటే మంచిగా ఏమంటే పాటలు పాడుతాడు, చప్పట్లు కొడతాడు. ఈ మధ్యకాలం డమ్ములు కూడా నేర్చుకుంటున్నాడు యేసురాత్రం చేయ. ఏమండి వాడిని ఏ రోజు దేవుని సన్నిధిలో లేకపోయినా అసలు ఊరుకోను. వాడు అల్లరి చేసినా కేకలేస్తున్నా వాడు సన్నిధిలో కూర్చోవాలా, సన్నిధిలో కూర్చోవాలా. మొక్కై వంగనదే. మా తాత చనిపోయే దినాల్లో మాతో చెప్పిన మాట, నీ బిడ్డల విషయంలో నువ్వు జాగ్రత్త. మొక్కై వంగనదే ప్రాణే వంగదు, జాగ్రత్త అని చెప్పేసి. నా పిల్లలనే కాదు, సంఘంలో ఏ పిల్లలు గొడవ చేసినా నా బిడ్డను ఏ రీతిగా దండిస్తానో సంఘ బిడ్డను కూడా అదే రీతిగా దండిస్తా. ఏటో దేవుని కృప. మా చర్చిలో మా పిల్లలను కొట్టిన వాళ్ళ తల్లిదండ్రులు ఏమనరు. అదే కొంతమంది, ఏది పాస్ గారు మా వాడిని ఎందుకు కొట్టా? అమ్మా కాదమ్మా, వాడు అల్లరి చేత కొడతావా? మేము ఆ చర్చికి పోతున్నాం పో అని పో. నీకోసం ప్రార్థన చేసేవాడు వాడు తగ్గిపోతాడు. పో. వాడు నీ కోసం వచ్చి అర్ధరాత్రి లేవు నీ కోసం వచ్చి ప్రార్థన చేయడు. రోగం అన్నప్పుడు హాస్పిటల్ వచ్చి నీ కోసం కూర్చున్నప్పుడు ప్రార్థన చేయడు. అలిగి వెళ్ళిపోయినంత మాత్రం నీకే నష్టం, కానీ ఆ దైవజనునికి నష్టమేం కాదు. అవసరమైతే నీ కోసం 10 నిమిషాలు ప్రార్థన తగ్గిద్ది, పామయ్య అని కూర్చుంటాడు. పోతావా? పిల్లలను కొట్టినందుకు ఇంకో సంఘాన్ని పోతావా? నేను అన్నా, నాతో ఫస్ట్ పరిచర్యలో, నా ప్రారంభ పరిచర్యలో ఏమండి వినేవాడు అక్కడ ఉంటే చాలు, ఎవరు లేకపోయినా అన్న. ఒక ఆమె ఇంక చెప్పుకోలే, పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు నేను పోతున్నానండి. మొహం బాగా కొడతా కూర్చోను. భలే ఓవరాక్షన్ చేస్తారు కొంతమంది. అమ్మ అందరూ మిమ్మల్ని కాదు మా వాళ్ళు నేను అంటున్నాను. దేవుని వాక్యం చెప్తుంది పవిత్రత కలిగిన వారికి. ఇంకొకడు పాడతాడు ఏమండి, ఇంకా రేపో మాపో వాళ్ళ ఇళ్లలో వాడి ప్రేమ గురించి చెప్పుకోవాలని వచ్చి ముందుగానే దేవుని సన్నిధిలో ఏమని చెబుతున్నాడు, నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నీలా. వాడికంటే ఆశలన్నీ ఆ కోసం బతికెత్తనాయంట. మిసలన్న దేనికి రాశాడు? ఆయన చనిపోతున్న సందర్భంలో దేవుడు నన్ను బ్రతికించాడన్న ఒక కృతజ్ఞతపూర్వకమైన కీర్తన దేవునికి రాశాడు. ఏమండి వాడు దీన్ని ఎట్లా రాస్తున్నాడు, ఎట్లా వాడుతున్నాడంట? వాడు ప్రేమించిన అమ్మాయి కోసం. నేను అంటున్నా, సంఘంలో అపవిత్రత యవనస్తుల వల్ల చాలా చొరబడిపోతా ఉన్నది. దేవుని వాక్యం చెప్తా ఉంది, యవనుడా
ఈ యవన కాలంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆఖరిలో ఒక మాట చెప్తాడు, ఇవన్నీ తీర్పులోనికి వచ్చును. వినాలి జాగ్రత్తగా యవనస్తులు. ఎక్కడికి వచ్చినంట చెప్పండి, ఎక్కడికి వచ్చినంట? తీర్పులోనికి వచ్చును. ఎక్కడ బాగానే ఉంటాయి అన్నీ. పాపం చాలా కమ్మగా ఉంటుంది, పాపం చాలా సమ్మగా ఉంటుంది. ఏమండి, పరలోక రాజ్యం కన్నా నరకం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసులా? ఎలా ఉంటుందంట? అక్కడ పండ్లు కొరుకుటయు, ఏడుగుటయు, అరుగుటయు, కేకలు పెట్టుటయు ఉంటుంది. జాగ్రత్త, నువ్వు అక్కడికి వెళ్తావా? దేవుని పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నావా? దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది, సంఘములో పవిత్రత ఉండాలి. చెప్పనేముండాలంట? చెప్పనేముండాలంట? ముగింపులోనికి వస్తున్నాం. సంఘములో పవిత్రత ఉండాలి. కాబట్టి మన బిడ్డల విషయంలో, మన విషయంలో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, పులిపిట్టాలు ఉంటాయి కదండి. పులిపిట్టాల్లో కొన్ని చోట్ల ఎలా ఉంటాయంటే, యెహోవా నా కాపురం ఉంటుంది, నా మాట అగ్ని వంటిది కాదా అని ఉంటుంది. ఏమంటే కొన్ని వాక్యాలు ఉంటాయి. కానీ నేను మా తాతతో గొడవాడి ఏమని రాపించాను తెలుసా? నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. హల్లెలూయా, హల్లెలూయా. మా వాళ్ళకి ఎప్పుడు మాట చెప్తా, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. దేవుని గడప గుమ్మములో అడుగు పెట్టక మునిపే నీ ప్రవర్తన బయట ఎలా ఉందో దాన్ని విడిచిపెట్టి, చెప్పులను విడిచిపెట్టిన చోటే అహంకారాన్ని కూడా విడిచిపెట్టాలా. చెప్పులను విడిచిపెట్టిన చోటే నీ అధికారాన్ని విడిచిపెట్టాలా. చెప్పులను విప్పిన చోటే నీ గర్వాన్ని విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఆమె చెప్పడం సరిపెక్కగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలోకి వస్తే రాజైన ఒకటే, సైనికుడైన ఒకటే, అధికారి అయినా ఒకటే, ఏమండి వాటిలో ఉన్న మెంబర్ అయినా ఒకటే. నువ్వు గ్రీన్ పెన్ సంతకమైనా, నువ్వు వేలు ముద్రగాడివైనా, మీ అందరికీ సమానత్వం కలిగింది ఒక్కటే. హల్లెలూయా. చెప్పండి దగ్గర హల్లెలూయా, హల్లెలూయా. సంఘము పవిత్రమై ఉండాలి ఎప్పుడు కూడా. మొదటి మాట చెప్పండి, అందరూ కూడా చెప్పండి, త్వరగా చెప్పండి, సమయం అయిపోతుంది. ఎలా ఉండాలంట? అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఏముంటుంది? ఒక గొప్ప ఐక్యత ఉంటుంది. ఆ ఐక్యత మన జీవితంలో ఏమిస్తుంది? ఒక విశ్వాసంలో స్థిరపడే మనకు సమయాన్ని ఇస్తుంది. తర్వాత స్థిరపడిన వాడు ఎలా ఉంటాడు? పవిత్రమైన వాడై ఉంటాడు. ఈ పవిత్రమైన వాడు ఏం చేస్తాడని ఆలోచన చేస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు చెప్పాలా. ఒక మాట చెప్పాలా, సంఘాల్లో ఏముండకూడదు? ఆచారాలు ఉండకూడదు. ఈ మాట అంతా ఆలోచన చేసి ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో ఏముండకూడదు చెప్పండి. ఈ మధ్యకాలంలో మా విశ్వాసం ఇల్లు కట్టుకుంటా పునాది వేస్తున్నాం పాస్టర్ గారు రండి అని చెప్పేసి ఫోన్ చేసి పిలిచారు. నేను వెళ్ళాను, ఒక పావుగంట కూర్చున్నాను. ఏందనంటే అయ్యా వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. ఈలోపు ఒక బంగారు ముక్కు పొడక తెచ్చారు. ఏం తెచ్చారు? నేను పక్కన వాళ్ళని అడిగా, ఎందుకు అది అన్న. అది పునాదులు వేస్తారు పాస్టర్, పునాదులోను. ఆడ చెప్పుడు నేను సందా పెట్టి తెతునుగా, ఆ ముక్కు పొడక కానుక పెట్టి అందులో అయితే నేను ఇంకా మంచి కౌడికి పెడుతునుగా అనుకున్నా. ఎంత అయిందమ్మా అని ఆమెను అడిగితే, ఎంత పాస్టర్ గారు ఇప్పుడు ఎంత ఉంది? గ్రామం 17,000 తగ్గినట్టు ఉంది. ఏమండి 13. అబ్బో మీ అందరూ బాగానే తెలుస్తుందండి. ఏమండి ఎంత పాస్టర్ గారు? 7,000 పెట్టి తెచ్చాను. వామ్మ 7,000 అనకూడదు. కానీ ఏ రోజు దేవుని సన్నిధిలో ఒక 100 రూపాయలు సరిగ్గానికి ఇది. హల్లెలూయా. నేను అనుకున్నాను, సర్లే 7,000 పెట్టి తెచ్చావు కదా అనుకొని చూస్తున్నాను. వస్తున్నాడు, ఒకడేం పాలపాడి తెస్తున్నాడు, ఒకడు ఇంత పట్లం తెచ్చాడండి. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ఏమనుకోబాకండి, పర్వాలేదు, మరలా చెప్తాను. ఇంత పట్లం తెచ్చాడు. ఏంటంటే ఒకటి ప్లేట్ తెచ్చాడు, పాలు పోసాడు. తీరా చూస్తే అవి నవధాన్యాలు దినుసులన్నీ ఉన్నాయి. నవధాన్యాలు వేసి వీడి పాలు పోసాడు. వేసి మిక్సింగ్ చేస్తున్నాడు. పాస్టర్ గారు మీరు కొన్ని తీసుకొని చేస్తే అన్నాడు. ఏం చేసేది అన్న. వేయాలి పాస్టర్ గారు అన్న. ఎందుకు? దేనికి? సంఘములు ఇట్టి విధమైన ఆచారాలు లేవు, చేస్తే మీరు చేసుకోండి. ఇలాంటి ఆచారాలు చేస్తానని పిలవడానికి మీరు ఎవరు కూడా ఇది కాదని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయి ఆ స్థలంలో, ఏమండి తండ్రి కుటుంబాన్ని దీవించి ఈ స్థలంలో మంచి గృహాన్ని ఇవ్వు. ఆమెన్. వెంటనే వెళ్ళిపోయారు. ఎవడికి కావాలన్నాడు కానుక. సంఘములు ఎట్టి విధమైన ఆచారాలు ఉండకూడదు. మరలా చెప్తున్నాను వినండి అందరికీ. మీరు చేతనారు లేదు నాకు తెలియదు, కానీ ఏమన్నా నన్ను మరొకసారి పిలవపోయిన పర్ల దేవుని స్తోత్రం. సంఘములు ఎట్టి విధమైన ఆచారాలు ఉండకూడదు, ఎట్టి విధమైన ఆచారాలు ఉండకూడదు. ఇంకోడు అంటాడు కొబ్బరికాయ కొట్టాలి. ఎందుకు కొట్టాలరా? నేను ఎత్తికేసి కొట్టుకో.
ఏమండి అది చేయాలి, ఇది చేయాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలని అంటారు. సంఘంలో ఎట్టి విధమైన ఆచారాలు. వీళ్ళని అంటారు కలహప్రియులు అని. చెప్పని ఎవరిని అంటారట? వీళ్ళని ఏమంటారట? కలహప్రియులు. ఇలా చేస్తూ ఉంటారు, కొన్ని చేస్తూ ఉంటారు. సంఘంలో ఎప్పుడు కూడా ఎలాంటి ఆచారాలు చేయకూడదు. ఒకటే ఆచారం, దేవునికి మందిరం రావడమే ఆచారం, దేవునికి ప్రార్థన చేయడమే ఆచారం, దేవునికి ఉపవాసం ఉండడమే ఆచారము, దేవుని సన్నిధిలో బల్ల తీసుకోవడమే ఆచారం, దేవుని సన్నిధిలో శ్రేష్టమైన కానుక అర్పించడమే మన ఆచారమై ఉండాలి. ఆమె చెప్పడం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టి విధమైన ఆచారం ఉండకూడదు ఎప్పుడు కూడా. ఒకవేళ ఆచారం చేస్తున్నా వాటిని విడిచిపెట్టాలా. ఎట్టి విధమైన ఆచారాలు. ఒక వచ్చి నడుస్తుందయ్యా, మనం ఇంటికి పునాది వేద్దాం అనుకుంటున్నాం, ఏ రోజు వేద్దాం అంటే పలానా రోజు వేద్దాం. ఎన్నింటికి వేద్దాం? ఎన్నింటికి వేద్దాం? పొద్దునే వస్తాను. పొద్దునే కాదయ్యా, మంచి రోజు ఉంటుంది చూడు, మంచి టైం ఉంటుంది చూడు. దేవుడు ఏమన్నాడు? అన్నీ మంచి అని ప్రభు చేశాడు కదా. ఏమండి, అలా కొంతమంది పిచ్చి పిచ్చిగా ఆలోచన చేస్తారు. అన్ని రోజులు మంచి రోజులే. ఒక పాపం చేస్తారు, శుక్రవారం వెళ్ళి సిలువ వేస్తాడు, ఈ రోజే పుట్టాడు అని పెడుతుందంట. శుక్రవారం రోజున ఆ సమయం వచ్చింది, ఆ గడియలో వచ్చింది, ఆయన సిలువ వేయబడ్డారు. ఏమంటే నేను చెప్తున్నాను ఒక మాట, ఆచారంగా దేన్ని కూడా భావించవద్దు. అయ్యా ఎవరినైనా బాధ పెడుతుంటే ఏమనుకోవద్దు, ఎందుకంటే దేవుని వాక్యము సూటి కలిగినది అయింది. ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ సంఘంలో చెప్తాను, మీరు ఎట్లా ఏమైనా చేసుకున్నట్టు నన్ను పిలబాకండి, అవసరం లేదు. కాదయ్యా పెద్ద పాస్టర్ గారు అసలు ఏం పట్టించుకోడు, చూసి చూడనట్టు చేస్తాడు, ఆయన చూసి చూడనట్టు చేస్తాడు, నేను చేయను. దేవుని సన్నిధిలో ఎట్టి విధమైన ఆచారాలు ఉండకూడదు. పెళ్ళిళ్ళు చేసుకుంటావా, ఆకు బక్క ఇవ్వాలా, తాంబూలం పెట్టాలా, ముత్తైదులు పిలవాలా, వాళ్ళకి మంచిది ఇవ్వాలా, ఏమనకూడదండి. మా ఊరిలో నేనైతే ఏం పెట్టా, మీకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, దాని డబ్బులు ఇచ్చేస్తాను. నేను ఇవి ఆకు ఒక్కదాను, తాంబూలాలు దాని ఇవేం దాను అని నేను చెప్పి అలానే వాళ్ళకి ఎంత ఖర్చుద్దో మీరు పంచుకొని మీరు ఇది చేసుకోండి అని చెప్పి చేశాను. అలాగనే నేను ట్రైనింగ్ పంపించి నేను మా సంఘంలో కుమార్తెని మంచిగా సేవకురాలుగా తయారు చేసి ఒక సంఘానికి అప్పచెప్పాను. ఆ అమ్మాయి పెళ్లి విషయంలో కూడా నేను అలానే చేశాను. పెద్ద అంటలు వేసి ఏదే ఊరు మొత్తం తాంబూలాగా పెళ్లి చేయాలి, ఇన్ని తాంబూలాలు ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఏం మాట్లాడలేదు, కానీ 2 తాంబూలాలు ఇది నరికాడు. నేను అన్నా, నువ్వు డబ్బులు తీసుకున్నావుగా నా పెళ్ళికి అన్న. తీసుకున్నావా లేదా? తీసుకున్నానయ్యా. ఈ అమ్మాయి పెళ్ళికి కూడా ఇస్తున్నాగా, తీసుకున్నావు కదా, మరి నీకేంట్రా బాధ? మర్యాద కూర్చొని చెప్పింది చేసి వెళ్ళిపో అంతే, అంతకు మించి అగస్టాలు మాట్లాడకూడదు. అయ్యి బాబు మిమ్మల్ని ఎవరు కాదండి, ఆయన. హల్లెలూయా. ఉండకూడదండి, ఏ ఆచారాలు ఉండకూడదు. పాష్ గారు టైం మీద అటు పెట్టారు, వామ్మో తూర్పు గడియారం ఉండకూడదు, ఇటు పెట్టు, ఎదురు పెట్టు. పోయే టైం వస్తే ఎప్పుడన్నా పోతావు. అది ఆడ ఉండకూడదు, ఇది ఏడ ఉండకూడదు అని ఎప్పుడు కూడా అనకూడదు. దేవుని సంఘం వాక్యం చెప్తా ఉంది, సంఘములు ఎట్టి విధమైన ఆచారాలు కనబడకూడదు, ఉండకూడదు అని జ్ఞాపకం చేయమని చెప్తా ఉంది. ఎవరన్నా మీ సంఘంలో, నాకు తెలిసి సమర్పణ పాస్టర్ గారు అలాంటి ఏం ఊరుకోడు, ఎందుక తేవాయా అయితే అనేస్తారు వెంటనే. చాలా ముక్కుసూటు కలిగిన సేవకులు మీ సేవకులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆచారంగా ఏం చేయాలంటే ప్రార్థన సమయానికి ప్రారంభం చేయడం, ముగించుకోవడం, ఇలాంటి మంచి చేసుకోవాలి. పిచ్చి తెక్కలు ఎప్పుడు చేయకూడదు, చెయ్యబాకను కూడా. హల్లెలూయా. మీరు చేయలేండి, ఎందుకంటే మీకు ఖండితమైన దైవ సేవకుని ప్రభు మీకు ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. ముగింపులోకి వస్తున్నాను. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సంఘం ఎలా ఉండాలా? అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. రెండోది ఎలా ఉండాలా? ఐక్యత కలిగి ఉండాలి. మూడోది విశ్వాసమందు స్థిరపరచబడిన వారు ఉండాలి. నాలుగోది పవిత్రమైన వారు ఉండాలి. ఐదోది ఎలా ఉండాలంట? సంఘంలో ఎలాంటి ఆచారాలు ఉండకూడదు. ఆచారాలు లేనివాడు, ఇలాంటివి ఏవి చేయనివాడు ఏం చేస్తాడంటే, ఎలా ఉంటాడంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యం చెప్తా ఉంది. అన్య భాషలతో మాట్లాడసాగి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తా ఉన్నారు, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి ఏం చేస్తుంట? వాక్శక్తి అనుకరించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. మీరెవరంటే ఆ దినమందున ఏమండి, యేసుక్రీస్తు ప్రభు రేపు లేదు, ఎల్లుండి, రేపు ఆదివారం లేచిపోతారు ప్రభు. రేపు శుక్రవారం సిలువేసిన తర్వాత వెంటనే లేచిపోతారు. ఒక ఆయన అంటున్నట్ట, ఎందుకు రా తాగుతున్నాం అంటే, నా కోసం చచ్చిపోయాడు అని తాగుతున్నాను. మరి ఆదివారం ఎందుకు తాగుతున్నారంటే, ఆయన కోసం లేచాడు అది తాగుతున్నాడు.
క్రిస్మస్ చదువుతున్నాడు. ఎందుకు రంటే నా కోసం పుట్టాడు అని చదువుతున్నాడంట. అరే నువ్వు ఎప్పుడు ఆపుతారంటే నేను పోయినప్పుడు అంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వీడు పోవడానికే తవ్వుతున్నట్టున్నాడు. దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఆఖరిగా, ఏమండి, సంఘములో చెప్పబడిన ప్రతి మాట, ఈ మాటలన్నీ చేసిన వాడు ఆఖరులో ఎలా ఉంటాడంటే సంఘము పరిశుద్ధాత్మతో నిండుకొనిదే ఉంటుంది. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు, ఏమండి, పునరుద్ధానుడే తిరిగి వెళ్ళిన తర్వాత 40 దినముల తర్వాత ఇక ఆఖరి పెంతెకోస్తు పండుగ 10 దినాలు రానున్న సమయంలో వీరు సంఘం ఏం చేశారంటే అత్యాశక్తితో దేవుని సన్నిధిలో మేడగది పైన 120 మంది కూడుకొని, ఏమండి, దేవుడు చెప్పిన మాట, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను, పరిశుద్ధాత్మని మీ కొరకు నేను పంపబోతా ఉన్నాను, మీరు దాని కొరకు కనిపెట్టి ప్రార్థన చేయడని చెప్పిన ప్రకారం ఒక్కొక్కరు మోకరించి, ఏమండి, వారు ప్రార్థన చేస్తున్నారు. రండి ప్రభువా, మమ్మల్ని దర్శించండి ఆయన, మమ్మల్ని దర్శించండి తండ్రి, నీ ఆత్మనివ్వండి ప్రభువా, నీ ఆత్మనివ్వండి ప్రభువా అని ఒక్కొక్కరు ప్రార్థన చేస్తుండగా ఆ 120 మంది, ఏమండి, గొలుసు ప్రార్థనతో దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్నినాలుకల వంటి విభాగింపబడిన వాక్శక్తి అగ్ని ఆ రూమ్లోకి వచ్చి, ఆ గదిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్న వారి శిరస్సు పైన నిలబడి దేవుడు వారిని ఆత్మతో నింపి మరింతగా ప్రార్థన చేస్తుంటే అన్య భాషల వారిని కప్పుకొని మాట్లాడుతుండగా మేడగది కింద ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎలా ఆశ్చర్యపోతున్నారు తెలుసా? వీరు ఎలా మా భాషను మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నారని వారందరూ కూడా, ఏమండి, ఆశ్చర్యపోతూ ఉన్నారు. వారి ఆశ్చర్యాన్ని, ఏమండి, వారి యొక్క సందేహాన్ని తీర్చడానికి మరింతగా పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు బయటకు వచ్చి చెప్తాడు, ఓ నా ప్రియ దేవుని జనాంగమా, మేము వెర్రివారి వలె మత్తు తాగిన వారి వలె కాదు, కానీ నా దేవుడు పంపిన ఆత్మచేత మేము నింపబడి మాట్లాడుతూ ఉన్నాం. మా దేవుడు నింపిన ఆ శక్తి కొలది మేము మాట్లాడుతూ ఉన్నాం. మా దేవుడు నింపిన ఆ బలము చేత మేము మాట్లాడుతున్నామని పరిశుద్ధాత్మ చేత పేతురు నిలవబడి మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, చెప్పండి మీకు హల్లెలూయా, హల్లెలూయా. మధ్యకాలంలో ఒక రీల్ వచ్చింది, ఒక వీడియో వచ్చింది. ఒక ఆయన ఏలూరు దగ్గర దెందులూరు అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో నా భార్య దీనికి అర్థం చెప్తుంది, చెప్పు త్వరగా చెప్పు. ఇసుకో కల్వర్గిరి అని చెప్తా ఉంటే ఆ అమ్మాయి, దేవుడు నిన్నే దర్శిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, చెప్పు ఇంకోటి చెప్పు అని అంటున్నాడు. ఇంకోటి చెప్పే అంటున్నాడు పక్కన తిరిగి. నేను అంటున్నాను, భాషలకు అర్థం చెప్పు వరం అని అడిగాడంట. అడిగితే వాళ్ళ ఆవిడికి ఇచ్చాడంట. ఈయనే భాష మాట్లాడుతానే ఫ్యాంట్ లాక్కుంటా మంచి లేపు చెప్పు త్వరగా చెప్పు ఎదురు చూస్తున్నారు బిడ్డలో, దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు అన్నాడు. దేవుడిచ్చిన కృపావరాలు మాత్రమే పొందుకొని దేవుని సన్నిధిలో అనుభవించదగిన వారమై ఉండాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే అందరు చందరబందరు అంటారు. అది కాదు, అది కొంతమందికి. కృపావరాలు చదవండి ఒకసారి. ఒకరికి మౌనముగా ప్రార్థించే వరం, కన్నీరు గార్చే వరం, ఏమండి, ఇంకా చెప్పబడతా ఉంటుంది. మాటలు ఆలోచన చేస్తే భాషలకు అర్థం చెప్పు వరము. దుఃఖము అంటే పశ్చాత్తాపం, పరిశుద్ధాత్మ దేవుడు భాషలే కాదు పశ్చాత్తాపాన్ని కలగజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరింతగా బిగ్గరగా దేవుని స్తుతించే రీతిలో వారిని కమ్ముకుంటాడు. దేవుని ఆత్మ రావడం అంటే చప్పలు కొట్టడం, ఎగరడం ఇదే అనుకుంటారు. ఇది కాదు. ఆదరణ చేత నింపబడి కన్నీళ్లు తురవబడడం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినములలో జ్ఞాపకం చేసుకుంటే, ఏమంటే, యుద్ధం జరగబోతా ఉన్న సమయంలో 3 శత్రు సైన్యాలు ఎదురొస్తూ ఉన్నాయి. ఎవరికి? యెహోషాపాతుకి. దండెత్తి రాబోతూ ఉన్నాయి, కమ్ముకుంటూ ఉన్నాయి. కానీ యెహోషాపాతు ఎవరి మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడి ఒక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవా నీవే మా దిక్కు ప్రభు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమండి, ఆ ప్రార్థనలో పాటు అతడే కాదు, కానీ ఆ గ్రామంలో ఉన్న వారందరూ, ఆ దేశంలో ఉన్న వారందరూ, పిల్లలు సైతము, మరణించేవారు సైతము కూడా,
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. యుద్ధము మాది కాదు ప్రభు, నీదే. మా పక్షమును యుద్ధములు చేయండి, మా పక్షమును యుద్ధం చేయండి, మా పక్షమును యుద్ధం చేయండి, మా పక్షమును యుద్ధం చేయండి అని దేవునికి ఎలుగెత్తి బూడిద పోసుకొని ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో నిలవబడిన జకర్య కుమారుడైన యహాజీయేలు మీదకు దిగి వచ్చి దేవుని ఆత్మ నింపబడి చెప్తా ఉంది, ఓ నా ప్రియ కుమారుడా, భయపడకుము, యుద్ధము మీది కాదు, యుద్ధము నాది, యుద్ధము నేను చేయబోతున్నాను. యూదా ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, భయపడకులే, యుద్ధము మీది కాదు, నాది అని యహాజీయేలు అనే వ్యక్తి ద్వారా ప్రభు మాట్లాడడం ప్రారంభం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ తోటి వాని మీదకి దేవుని ఆత్మ దిగి రావాలి. ఆ 120 మంది చేసిన పని అదే. వారి మీదకి ఆత్మ రావడానికి ఒకరినొకరు బలపరుచుకుంటూ నా గిన్నె నిండి పొర్లుతున్నదన్న ప్రకారం, నా గిన్నె నిండి పొర్లుతుందన్న ప్రకారం వారు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఒకరి మీదకి రాలగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒకరు ప్రార్థన చేస్తుంటే సోలో పెడి తిలుపుకుంటావు, కళ్ళు నలుపుకుంటావు, అమ్మో ఆమె సేవర కట్టుకుంటూ వచ్చింది అనుకుంటావు. ఎప్పుడు నేను అంటున్నాను, దేవుని సంఘంలో ఆత్మను పొందుకుంటున్నావా? దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆత్మ లేకుండా ఏమండి బాప్తీసాలు తీసుకొని 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు సీనియర్లుగా చాలా పిలవబడతా ఉంటాం. ఏం ప్రయోజనం? ఆత్మ లేనివాడు నా వాడు కాదు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని ప్రభు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆత్మను పొందుకుంటున్నావా? ఆత్మను పొందుకున్న జాబితాలను ఉంటున్నావా? దేవుని వాక్యం చెప్తుంది సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంది. హల్లెలూయా. ముగింపులోకి వచ్చని చెప్తున్నాను, సంఘం ఎలా ఉండాలంట? పరిశుద్ధాత్మ ఆత్మ చేత నింపబడిందై ఉండాలి. మొట్టమొదటిగా ప్రభు చెప్తున్నాడు, సంఘములో ఏమనకూడదంట? ప్రభు మొదటి చెప్పాడు, అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. రెండవది ఐక్యతను కలిగి ఉండాలి. మూడవది చెప్పని ఏముండాలి? విశ్వాసమందు స్థిరపరచబడిన వరమై ఉండాలి. నాలుగవది చెప్పని ఏమై ఉండాలి? పవిత్రమైనవి ఉండాలి. ఐదవది ఎట్టి విధమైన ఆచారాలు ఉండకూడదు. ఆరవది దేవుని సంఘము ఆత్మచేత నింపబడి ఉండాలి. హల్లెలూయా. సంఘం ఎలా ఉంటే మరికొన్ని సంఘాలు కట్టబడే వ్యక్తులుగా మనం మార్చబడతాం. దేవుని వాక్యం చెప్తోంది, ప్రియ దేవుని జనాంగమా, దేవుని సంఘమా జ్ఞాపకం చేస్తాం. ఎలా ఉంటున్నావు? సంఘములో ఇటు విధమైనవి నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను కొలతలేని ఆత్మాభిషేకముతో నింపుతాడు. ఆమె చెప్పండి సరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో నింపబడుతున్నావా? చెప్పిన మాటలు పవిత్రంగా ఉంటున్నావా? ఆచారాలు చేస్తున్నావా? అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నావా? ఐక్యత కలిగి ఉంటున్నావా? నీ తోటి వాడి మీద సాడీలు కాదు కానీ వాడిని గురించిన మంచి సాక్ష్యం చెప్తున్నావా? ఈ రాత్రికాల సమయంలో ఈ మాసపు ముగింపులో ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు, సంఘము ఇలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అట్టి రీతిలో మీ సంఘమును ప్రభు ఉంచునుగాక, మీ సంఘమును దీవించునుగాక, ఆత్మ కార్యాలు సంఘములో దేవుడు జరిగించునుగాక, దైవ సేవకుని నోటి మాట ప్రభు రూఢిపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరందరూ కూడా అలా ముందుకు సాగి వెళ్ళాలని ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాగణుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను ఇదిగో తండ్రి సంఘం ఎలా ఉండాలని తెలియపరిచాను. నిజమే, సంఘం ఇటు రీతిలో ప్రభు అత్యాశక్తితో ప్రార్థన చేసేవారై, ఐక్యత కలిగిన వారై, అయా సంఘమందు స్థిరపరచబడిన వారై, ఇదిగో తండ్రి పవిత్రము కలిగిన వారై, ఆచారాలు లేకుండా ఆత్మతో నింపబడిన వ్యక్తులుగా ఉండినట్లుగా నీ కృప చూపించి బలపరచండి. ఉన్నతమైన కార్యాలు చేయండి. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దైవ సేవకులు మమ్మల్ని పిలిపించి ఇదిగోనైనా నీ మాటలు వినడానికి ఆశపడి ఉన్నారు. నేను ఏదైనా నా సొంత జ్ఞానంతో చెప్పి ఉంటే నన్ను క్షమించండి. ఏదైనా నీ నామం మహింపరచబడాలి, నీ బిడ్డలో దీవించబడాలని ప్రభు. ఇదిగో తండ్రి, నిశ్చయముగా విత్తబడిన మాటలు వారి జీవితంలో ఫలింపబడినట్లు సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నాదుని పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు మనందరూ దీవించును గాక. ఆమె సమయం ఇచ్చిన దైవ సేవకులకి ప్రత్యేకంగా నిండు వందనాలు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా,
ఇప్పటి వరకు కూడా దేవుడు యవనస్తుని నిలబెట్టుకొని ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని వినిపించారు. బలారాధన ఉంది, మనం అందరం కూడా ప్రార్థనలోనికి వెళదాం. ప్రకటన చెప్తాను వినండి. ప్రకటనలో అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కుడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్.